సిట్ కేసీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఆదివారం అంటే ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ ఇంట్లో విచారణకు సిద్ధంగా ఉండమని చెప్పి కూడా ఆ నోటీసుల సారాంశం. ఈ అంశంపై సిట్ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు. కేసీఆర్ ను ఎక్కడ విచారణ జరపాలనేటువంటి అంశంపై ఒక అంచనాకు వచ్చి నందినగర్ ఇంట్లోనే జరపాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అయితే సిట్ అధికారులు కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించారు. ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారించాలి అని సిట్ అధికారులకు లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థనను తిరస్కరించారు. సెట్ రైట్. ఈ అంశంపైన ఇవాళ డిబేట్ లో మనం మాట్లాడదాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్ల యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, రామ్మోహన్ గారు ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. రామ్మోహన్ గారు, మళ్ళీ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. అంటే ఆయన నిన్ననే లేఖ రాశారు, నేను 65 ఏళ్లు పైబడినాయి, సో అండ్ నేను ఒక సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తిని, తర్వాత నేను బీఆర్ఎస్ అధినేతగా ఉన్నాను, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, సో నాకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణకు అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చినటువంటి సిట్ అధికారులు ఈరోజు మళ్ళీ ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ ఇంట్లో విచారణ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే చట్టం ఏం చెప్తోందండి, లైక్ 65 ఏళ్లు పైబడినటువంటి సీనియర్ సిటిజన్ కి వాళ్ళ ఇష్టపూర్వకంగా ఎక్కడ అంటే అక్కడ విచారణ చేసేటువంటి వెసులుబాటు ఉందా? ఏం చెప్తోంది సార్ చట్టం ఈ విషయంలో? రోజా గారు, మీకు అట్లాగే వెంకటరెడ్డి గారికి, మల్లయ్య యాదవ్ గారికి, అట్లాగే లింగం యాదవ్ గారికి నమస్కారం. రాజనీష్ ప్రేక్షకులు కూడా నిన్న కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు మనం ప్రామాణికంగా తీసుకున్నాం. నేను కేసీఆర్కి ఇచ్చిన నోటీసులో స్పష్టంగా 160 ఏం చెప్తుంది, సిఆర్పిసి 160, ఇది 178 వస్తుంది. మన బిఎన్ఎస్ అయితే చట్టం అదే, సెక్షన్ మానే కనుక దాని ప్రకారం విచారించడానికి నందినగర్ కు వెళ్ళి చేశారు. దానికి కూడా కారణం ఉంది. నేను తెలుసుకుంది ఏంటంటే, కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఆ అడ్రస్ అది ఇచ్చారు, నందినగర్ అడ్రస్ ఇచ్చారు కనుక అక్కడికి నోటీసులు వెళ్ళి, ఎందుకంటే యాక్చువల్గా అప్పుడే కనుక ఎర్రవల్లి అడ్రస్ ఇచ్చుంటే అది వేరుగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. కనుక ఆయన ఇల్లు మనకు అసెంబ్లీ రికార్డుల ప్రకారం అయితే నందినగర్ కనుక అక్కడికి వెళ్ళాక నిన్న ఇచ్చారు. దానికి పెద్ద మనసుతో వీళ్ళు కూడా ఏం చేశారంటే, నిన్న కేసీఆర్ గారి విజ్ఞప్తిని కూడా చేశారు. విజ్ఞప్తి చేసేటప్పుడు కూడా చాలా నేను ఆబ్లిగేట్ సిటిజన్, నేను మాజీ ముఖ్యమంత్రిగా నేను ఎప్పుడైనా చెప్తాను, కాకపోతే ఎర్రవల్లి అడ్రస్ నాది పర్మనెంట్ అడ్రస్ కనుక ఎర్రవల్లికి ఫామ్ హౌస్ చేయమని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరస్కరించడం అనేది వాళ్ళ విజ్ఞప్తి, ఎందుకంటే మనకు ఎక్కడ చేయాలనేది వాళ్ళ ఇష్టమే. కానీ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే, వారు ఎక్కడ కోరుకుంటే అక్కడికి పెట్టాలని ఉంది. హైదరాబాద్ లో ఉన్నారని ఏం లేదు కదా, హైదరాబాద్ శివార్లలో హైదరాబాద్ అని ఏం లేదు, వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ చేయాలి. రూల్ అయితే ఎర్రవల్లికి పోవాల్సిందే అంటున్నాను లెక్కతేరు అయితే. అంటే ఎర్రవల్లి సొంతిల్లు కదా, ఎక్కడనో బెంగళూరులో ఇంకెక్కడనో అంటాడు కదా అనేది. హైదరాబాద్ దగ్గర 50 కిలోమీటర్ల 20 కిలోమీటర్లు అంటే, మరి వనస్థలిపురం నుంచి కోటిపల్లి అంటే 50 అవుతుంది. మరి అక్కడ కూడా చేయాలంటే ఇక్కడ మేము ఉన్న దగ్గర కాబట్టి కష్టం కదా. అంటే కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ అప్పుడు కూడా కేసీఆర్ ఇక్కడికే వచ్చి ఆయన విచారణకు హాజరయ్యారు కదా. చెప్తా, 65 ఏళ్ల పైబడి అందులో రూల్ ఏంటంటే, 65 ఏళ్ల పైబడి లేకపోతే 15 ఏళ్ళ పిల్లలు వాడైనా సరే మగవాళ్ళకి ఈ రూల్ ఏంటంటే, పోలీస్ స్టేషన్ పిలిపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ విచారణ ఇంటి దగ్గర చేయొచ్చు, ఇంటి దగ్గరగా చోటు చేయొచ్చు. మహిళలు అయితే పిల్లల నుంచి మొదలుకొని ఉమెన్ ఎవరైనా సరే జెండర్ పరంగా చూస్తే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ పిలిపించాలి. వీళ్ళు ఆ చట్టం 160 సిఆర్పిసి అని చెప్తున్నది. ఇక్కడ దీనికి అభ్యంతరం ఏంది వీళ్ళదని నేను అంటున్నాను. సిట్టు అధికారులు మొండి కేసులు కాకపోతే ఎర్రవల్లి పోవాల్సి పోతే నష్టం ఉంది అంటున్నాను. ఇంకొక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఫిబ్రవరి 1 అంటున్నారు కదా, మంచిదే, ఫిబ్రవరి 1 నష్టం లేదు. ఎందుకంటే నేను కూడా చేసింది అంటే, ఇవాళ నామినేషన్ వేయడం లాస్ట్ డేట్ ఉన్నది. ఫిబ్రవరి 3 దాకా వీళ్ళకి పని లేదమ్మా, రాజకీయ నాయకులకు పెద్దగా పని ఉండదు. ఎందుకంటే క్యాండిడేట్ డిక్లేర్ గారు ఇప్పుడు దాకా విడ్రాకు వచ్చేకాల 3 ఫిబ్రవరి ఉంది కనుక ఈ మధ్య ఖాళీ ఉండేట్టు లెక్క. అదే ఫిబ్రవరి 1 అయినా సరే వారం రోజులు టైం అడిగారు కదా వీళ్ళు, 5 రోజులు టైం ఇచ్చినట్టు లెక్క నిన్న చూసుకుంటే. కనుక ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేస్తే నష్టమైందంట. రెండోది ఏంటంటే, ఇప్పుడు దానం నాగేందర్ కేసును కూడా నేను దాస చేస్తున్నాను. స్పీకర్ కు నోటీస్ ఇచ్చి వాళ్ళు రమ్మంటే దానం నాగేందర్ గారు ఏం కోరిండు, మాకు 20వ తారీఖు దాకా టైం ఇవ్వమన్నాడు. ఇచ్చిందా లేదా స్పీకర్? మరి 20వ తారీఖు మాకు మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిపోయి 16 నాడు మేయర్ చైర్మన్ ఎన్నికలు పూర్తి అయ్యేదాకా వాళ్ళకి టైం ఇచ్చిన స్పీకర్ కంటే గొప్ప వాళ్ళైతే కాదు కదా వీళ్ళైతే నేను అంటున్నాను. స్పీకర్ గారే సరే, అది రాజకీయంగా వేరే ఉండొచ్చు, స్పీకర్ గారే ఒక నిందితుడిగా ఉన్న ఆయనను వాళ్ళకు ఇప్పుడు 20 రోజులు టైం అడిగితే 22 రోజులు టైం ఇచ్చారు కదా, 20వ తారీఖు తర్వాత అంటే ఎలక్షన్ల తర్వాత నేను వస్తాను ఆయన అంటే, ఎలక్షన్ తర్వాత 16 తర్వాత ఇంకో 4 రోజులు టైం ఇచ్చింది కదా. స్పీకర్ కంటే గొప్ప కాదు కదా వీళ్ళైతే, సిట్టు అధికారులు అయితే. నేనేమంటున్నాను, 1 ఫిబ్రవరి పెట్టినా సరే కనీసం ఫామ్ హౌస్ పోయి చేయాల్సిందే. ఫామ్ హౌస్ కూడా ఆయన సొంతము, అడ్రస్ తో సహా, పిన్ కోడ్ నెంబర్ తో సహా ఆయన కోడ్ చేశారు కనుక ఇవ్వాల్సిందే. మొత్తం ఈ కేసు విచారణ చూస్తూనే మొదటి నుంచి చెప్తున్నాను దగ్గర నేను, తర్వాత ఎవరంటే నేను వరుస దక్కింది అంటే నేను జ్యోతిష్యం చెప్పాను, రాజకీయం చెప్తాను కనుక
మొదలు హరీష్ రావు గారిని పిలిచినప్పుడే నేను ఏమన్నానంటే హరీష్ రావు తర్వాత సంతోష్ తర్వాత కేటీఆర్ తర్వాత మనకు కేసీఆర్ అన్నాను. అక్కడ వలస తప్పింది అంతే. తర్వాత కేటీఆర్ పిలిచారు, సంతోష్ రావు పిలిచారు, తర్వాత కేసీఆర్ పిలిచారు. ఇందులో 150 స్టేట్మెంట్ కూడా ఏంటంటే స్పష్టంగా చెప్పొచ్చు, వాళ్ళు నిందితులు కాదు, వాళ్ళు సాక్షులు కాదు, విట్నెస్ కాదు, విక్టిమ్ కాదు, అక్యూజ్డ్ కాదు. ఇక్కడ ఏంటంటే అలా 243/24 కేసు నెంబర్ పంజగుట్టలో పోలీస్ స్టేషన్ లో మన ఫోన్ టాపింగ్ జరిగిందని కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో మీకు తెలిసిన అంశాలు, మీకు సంబంధం ఉన్న అంశాలు, తెలిసిన అంశాలు ఏమంటే వెల్లడించాల్సింది కోరుతున్నామని ప్రశ్నలు వేస్తారు చెప్పాలి. ఇది దాని నోటీస్ సారాంశం కూడా. నోటీసులో స్పష్టంగా 65 ఏళ్ల పైబడి ఉన్నారు కనుక మిమ్మల్ని ఎక్కడ విచారించమంటే చేస్తామని కూడా నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు వాళ్ళగా కేసీఆర్ గారు దాన్ని ఉటెక్కించుకుంటూ మళ్ళీ రాశారు అంతే తప్ప నోటీసులోనే మొదలు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులో ఉంది. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. మరి నందినగర్ని పట్టుబట్టడం ఎందుకు? నందినగర్ కూడా నిలే కావచ్చు, కానీ నందినగర్ పట్టుబట్టడం అంటే ఇది రాజకీయంగా కొంచెం అంటే మళ్ళీ సంచలనం రేపడానికి అని నేను అనుకుంటున్నాను. మేము పిలిచిన దగ్గరికి వస్తలేడని, లేకపోతే మేము విచారణ చేస్తున్న దగ్గరికి ఆయన రానంటుండండి, మొండికేస్తున్నది చెప్పడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇందులో ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మొత్తం కేసులో ఇక్కడితో ముగియదు అంటున్నాను నేను. విక్టిమ్స్ ఉన్నారు కదా, ఇంకా ఇప్పుడు ఏమైందంటే 160 స్టేట్మెంట్ తీసుకొస్తా పోయిన వాడు హరీష్ రావుది కూడా తెలిసింది ఏంటంటే మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నాడు. ఆయన విక్టిమ్ గా పడిపోయిన వరకు చెప్పాలంటే. మరి విక్టిమ్ ఇంకా ఇద్దరు ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏమన్నాడంటే నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఆనాడు నేను మా కార్యకర్తలు చెప్పాను, మీరు నాకు ఫోన్ చేయకండి, వచ్చి స్వయంగా కలవండి అని చెప్పి ఆయన చెప్పినట్టు ఉంటుంది కదా. ఆయన విక్టిమ్ కదా, ఆయన పిలిస్తే రేవంత్ రెడ్డి గారిని విచారణ పిలవాలి కదా. కేసీఆర్ గారు కూతురు కవిత గారు ఉన్నారు కదా, ఆమె ఎందుకు పిలుస్తలేరు? మరి ఆమె విక్టిమ్ అంటున్నారు, నాది నా భర్త చేసింది అంటుంది కదా. అది మరిపడినప్పుడు ఆమె ఎందుకు పిలుస్తలేరు? ఈ రెండు కాకుండా నేను ఇంకో ప్రశ్న కూడా అంటున్నాను. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఇవాళ శివధర్ రెడ్డి. ఇవాళ ఎవరైతున్నారో మన రాష్ట్ర పోలీస్ అధికారిగా, అత్యున్నత అధికారిగా ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ కదా. ప్రభాకర్ రావు ఆయన కింద పనిచేసేవాడు. ప్రభాకర్ రావు స్పెసిఫిక్ ప్రోగ్రామ్ కు ఆయన కోఆర్డినేట్ చేశారు. అటువంటి అప్పుడు ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇస్తే ఎవరు ఇవ్వాలి? శివధర్ రెడ్డి గారు కదా. ఆయన తెలవకుండా మరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేసేది కూడా అదే కదా, శివధర్ రెడ్డి, సజ్జనారు, వీళ్ళని కూడా మీరు విచారించండి. రోజు గారు వాళ్ళు డిమాండ్ చేయకుండా నేను 2-3 నెలల నుంచి ఇది అంటున్నాను. ఇప్పుడు ఇవాళ కొత్తగా అంటే వాళ్ళు డిమాండ్ చేసింది మొన్న బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఇంకోటి అంటున్నాను ఏంటంటే మహేందర్ రెడ్డి గారు కూడా అప్పటి కీలకమైన పదవులు ఉన్నాడు. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు ఏ పదవులు ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు ఆ పదవులు ఉన్నారు. ఆయన బండబూతులు తిట్టారు, అది రేవంత్ రెడ్డి గారు ఇష్టం మాట్లాడింది కదా. చివరికి ఏమైంది? ఆయననే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్నే ఆ తిట్టిన వాడిని అవినీతి పరుడని అని అసలు అనరాని మాట్లాడినారు కదా, వాడినే పెట్టుకున్నారు కదా. మరి వాడిని కూడా కేసులో పిలవాలంటున్నాం. ఆనాడు శివధర్ రెడ్డి కంటే ఉన్నత పొజిషన్ లో ఉన్నది మహేందర్ రెడ్డి గారు. రిటైర్ కావచ్చు, కానీ ఆనాడు ఏ పదవి, ఇప్పుడు కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ వీళ్ళందరినీ ఏ హోదాలో పిలుస్తున్నారు? మాజీ మంత్రులు, మన ప్రభుత్వంలో పెద్దలుగా పిలుస్తున్నారు కదా. ఇక్కడ కూడా ఈ న్యాయమే, సహజ న్యాయం అంటే జనరల్ గా చూస్తే సహజ న్యాయం అంటే కదా, న్యాయం ప్రకారం అయితే వాళ్ళని కూడా పిలవాలనుకుంటున్నారు. కాకుండా మన ఒక్క మాట చెప్తారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఆరోపించింది కదా. సరే ఆయన పిలిచింది అనుకోండి, వాళ్ళందరూ డిమాండ్ చేసి మమ్మల్ని పిలవండి అని. ఎవరు? ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే రఘునందన్ రావు గారు కానీ, మన విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, శ్రావణ్ రావు, వీళ్ళందరూ ఆల్రెడీ అక్యూజ్డ్ ఉన్నారు. వాళ్ళు పోలీస్ అధికారులను పిలిచారు, వీళ్ళు పిలిచారు, అదే. కానీ ఇక్కడికి వచ్చేకల్లా ఒకవేళ ఫస్ట్ కే విచారణ జరుగుతామంటే తప్పు లేదు. కానీ లీగల్ గా చెప్తానంటే ఎవరైతే 160 స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు, 65 ఏళ్ళ పైబడ్డవాడు, హోదా పరంగా చూసినా మాజీ ముఖ్యమంత్రి, అట్లానే ఏ రకంగా చూసినా, వయసు రీత్యా చూసినా, హోదా రీత్యా చూసినా ఆయన రమ్మన చోటికి పోవడమే కరెక్ట్ అంటున్నారు. రైట్ సార్. సో సిట్ అధికారులు డెలిబరేట్ గానే చేస్తున్నారు. ఎందుకు మేము పిలిచిన చోట ఖచ్చితంగా రావాలి, మేము పెట్టిన చోటనే విచారణని ఎదుర్కోవాలనేటువంటి ఒక డెలిబరేషన్ కనబడతా ఉంది మనకి దీంట్లో. రైట్, బొల్ల మల్లయ్య అదొకటి మేడం. సో మల్లయ్య గారు, కేసీఆర్ కు మళ్ళీ నోటీసులు ఇచ్చారు ఫిబ్రవరి 1వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లో. సో ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా 65 ఏళ్లు పైబడినటువంటి వ్యక్తి, సీనియర్ సిటిజన్, వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడికి సిట్ అధికారులు వెళ్ళి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ కేసే పసలేని కేసు, దీంట్లో ఏమీ లేదు, ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామని మీరు ముందు చెప్తున్నప్పుడు కూడాను ఇంకా విచారణల పేరిట ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేది మీ నుంచి వస్తున్నటువంటి ఎలిగేషన్. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు ఇంత అర్జెంటుగా కేసీఆర్కి సైతం నోటీసులు ఇచ్చి విచారణని ఎదుర్కోమని చెప్పడం వెనుక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అని అనుకుంటున్నారు? అంటే ఇందులో అసలు వాస్తవం ఏం లేదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇప్పటి వరకు జరిగిన అనేక విచారణలలో కొండందవి ఎలకను పట్టినట్టే ఉన్నాయి. ఎలకను కూడా పట్టలేదంటున్నారుగా. ఎలకను కూడా పట్టలేదు వాస్తవానికి, ఆ చందంగా ఉన్నాయి. ఇప్పుడు నిజంగా
ఇదేమన్నా న్యాయస్థాన పరంగా దర్యాప్తు పూర్తయి న్యాయస్థానానికి పోతే న్యాయస్థానం తప్పనిసరి పరిస్థితులలో వేరేది కూడా అవసరం అని అనుకుంటే న్యాయస్థానమే సమన్ చేస్తుంది. కానీ ఈరోజు వీళ్ళు పిలిచేటప్పుడేమో సమన్ చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, ఆడికి పోతేనేమో విట్నెస్ అంటున్నారు. ప్రభుత్వం ఎందుకు విట్నెస్ ఉంటుందండి? అధికారులు చేసే దగ్గర పక్క కుర్చీలో కూర్చొని చూస్తారా వీళ్ళు? ఇవాళ రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడా? కోమటిరెడ్డి వెంకరెడ్డి విషయాలు బయటకు వచ్చినాయని బయటికి ఎన్టీవీ లాంటి దాంట్లో చెప్తున్నప్పుడు, షాడో ముఖ్యమంత్రి అంటే సీఎంఓ ఆఫీసులో షాడో మహిళ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నప్పుడు ఇవన్నీ మామూలుగా ఎవరు బయటకు పెడుతున్నారు? అన్ని లీక్ వార్తలు. మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కామ్లన్నిటికీ మరి సీఎం రేవంత్ ని ఎలా బాధ్యుల్ని చేస్తున్నారు? ఆయన పక్క నుండి చేయిస్తున్నారా? బాధ్యుల్ని చేయడానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ పౌర సరఫరా శాఖలో టెండర్ల గోల్మాల్లో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. మిల్లర్ల దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. దానికి విత్ డీటెయిల్స్ మేము సబ్మిట్ చేసి కోర్టులో వేసినాం కేసు. ఇదే మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో పొద్దుపూట క్వశ్చన్ అడిగారు, సాయంత్రం మర్చిపోయారు, దాని గురించి ప్రస్తావన లేదు బీజేపీ. బట్ మేము మా సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ పెద్ద సుదర్శన్ రెడ్డి కోర్టులో ఆల్రెడీ హైకోర్టులో ఉంది. దాన్ని ముందు పోనీయకుండా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. అదే రకంగా మన బొగ్గు కుంభకోణంలో మేము మాట్లాడిన తర్వాతనే ఒక కమిటీని వేయడం జరిగింది, విచారణ చేయమన్నారు. 3 రోజుల తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు. గచ్చిబౌలి భూములు, లగచర్ల భూములు, అనేక విషయాలలో వాళ్ళ లోపభూయిష్టమైన నిర్ణయాలతోని, అనాలోచితమైన నిర్ణయాలతో తీసుకుంటున్న నిర్ణయాలని మేము వెలుగులోకి తీసుకురావడంతో వాళ్ళు రద్దు చేసుకుంటున్నారు, న్యాయస్థానాలు ఆపేస్తున్నాయి. అదే క్రమంలో వాళ్ళ మీద ఏ ఆరోపణ చేసినా సాక్ష్యాధారాలతోనే ఆరోపణ చేస్తున్నాం. నిరాధారమైన ఆరోపణలు ఎక్కడ మాట్లాడట్లే. 20% కమిషన్ ఇవ్వాలని చెప్పేసి బట్టి గారి విషయంలో సెక్రటరీలో పోయి కాంట్రాక్టర్లు బహిరంగంగా బైఠాయించారు, ధర్నా చేశారు. ఇది ప్రత్యక్ష సాక్ష్యమే కదా. ఏ విషయంలో తీసుకున్నా కానీ మేము నిరాధారమైన ఆరోపణలు చేయట్లే. కానీ దీంట్లో ఏమంటున్నారు? ఒక దర్యాప్తుకి కేటీఆర్ గారు పోయేస్తే అక్కడ వాళ్ళ దగ్గర ఏం అడగాలనే క్వశ్చన్స్ లేవు. ఏదో ఒకటి అడిగితే మీరు ఏం అడగాలనుకుంటున్నారో నాకు నోటీస్ ఇవ్వండి, నాకు లేకపోతే క్వశ్చన్ ఇవ్వండి, నేను మాట్లాడతా అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి లేవు. ఆ రోజు కేటీఆర్ గారు ఆడికి పోయినప్పుడు, సిట్టుకు పోయినప్పుడు సిట్ అధికారులు కేటీఆర్ గారిని ప్రశ్నించలే, కేటీఆర్ఏ సిట్ అధికారులను ప్రశ్నించేసి వచ్చిండు. హరీష్ రావు గారి విషయంలో కూడా అదే జరిగింది. పొద్దుపూట ఎప్పుడో పిలిచారు ఒక శాసనసభ్యుడు, ఆయనకు ఒక ఉద్యమకారుడు, దాదాపుగా ఎన్నోసార్లు అసెంబ్లీకి వచ్చిన నాయకుడు, అంటే వరుసగా గెలుస్తున్న నాయకుడు, ఆయన్ని పొద్దుపూట పిలిచి సాయంత్రం ఒక 10 నిమిషాలు మాట్లాడి పంపించేసారు. అంటే ఆ 10 నిమిషాలు మాట్లాడాల్సిన విషయాన్ని పొద్దునెందుకు పిలవాలి? మీరు మాట్లాడాల్సిన విషయం ఏంది? ఏ టైంకి పిలవచ్చు? మీ అధికారులు అందుబాటులో ఉండాలి. ఆయన కూడా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు, శాసనసభ్యుడు కదా. అటువంటి లీడర్ అంటే కేవలం వీళ్ళ వ్యక్తిగతంగా అంటే మరి ఈ విచారణ ఇన్ని సుదీర్ఘంగా 7-8 గంటల పాటు ఏం జరుగుతోందంటారు? ఏం విచారిస్తున్నారు లోపల? 7-8 గంటలు ఎవరు చెప్పారండి? బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు 7-8 గంటల విచారణ జరిగిందని చెప్పలే. మమ్మల్ని అడిగింది ఒకే ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లు 10 నిమిషాలలో అయిపోయింది. పొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టింది అని చెప్తున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కాలక్షేపం చేపించడానికి వాళ్ళకు తీరిక లేని పనులు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధికి, మాజీ మంత్రులకి ఈరోజు నోటీసులు ఇస్తున్నప్పుడు వాళ్ళు సకాలంలో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో విచారణ చేపట్టడానికి, దర్యాప్తు చేపట్టడానికి అందుబాటులో ఉండి వెంటనే చేయాలి కదా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసినవో అయినా పట్టించుకోలేదు. కేవలం మేము ఆడపోయి కాగితాలు చూసుకుంటూ కుర్చీలలో కూర్చోవాల్సి వస్తుంది, మా అడ్వకేట్లను కూడా అలో చేయట్లేదు అని చెప్పారు. కానీ ఏం జరుగుతుంది? బయటకు వచ్చిన తర్వాత వార్తలు రకరకాలుగా లీకులు వస్తున్నాయి. ఆ లీకులు దర్యాప్తు చేసే అధికారులు ఎవరిని ఏ క్వశ్చన్ అడిగారు, వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అనేది చెప్పే అధికారం ఉందా వాస్తవానికి? ఈ విచారణ కాన్ఫిడెన్షియల్ గా జరగాలి. కాన్ఫిడెన్షియల్ గా జరిగి ఈ విచారణ పూర్తి చేసి దీని సవివరాలు మొత్తం కూడా న్యాయస్థానానికి సమర్పించాలి. కానీ ఒక పోలీస్ అధికారులు అయి ఉండి వీళ్ళు ఇగో కేటీఆర్ బయటికి రాగానే ఇది జరిగింది, పుంకానుపుంకాలుగా కథలు, హరీష్ రావు రాగానే ఇది జరిగింది. మరి ఎవరు చెప్తున్నారు? బయటకు వచ్చిన వీళ్ళు ఎవరు చెప్పలే. వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు వాళ్ళు, అంటే హరీష్ రావు విచారణ అయిపోయిన తర్వాత హరీష్ రావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే కేటీఆర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకే సంతోష్ రావుకు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే కేసీఆర్ కు. ఓకే, అప్ టు దట్ ఓకే. మామూలుగా వాళ్ళు మాట్లాడేది కాబట్టి మాట్లాడిన దాని మీద వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. అనుమానాలను నివృత్తి కావడానికి 1 by 1 ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే, స్వాగతిస్తాం.
కానీ అక్కడ ఈయన ఇది మాట్లాడిండు, ఆయన అది మాట్లాడిండు, వీళ్ళకి ఫోన్ చేసిండు, ఇది చేసిండు అనే లీకులు ఏ రకంగా వస్తున్నాయి? గాంధీ భవన్ స్క్రిప్ట్, బంజారా జూబ్లీహిల్స్ స్క్రిప్ట్ సీఎం ఆఫీస్ నుంచి. ఇప్పుడు మీరు అందులో జరిగిన వాస్తవాలు ఏంది? ఇప్పటి వరకు కాంప్లైంట్లు ఏమన్నా ఇచ్చిరా? వీళ్ళ హయాంలో ఇగో మాకు ఇటువంటి ఇబ్బందులు జరిగినాయి, ఇగో మా ఫోన్లను ట్యాప్ చేసిరు, దానివల్ల మాకు జరిగిన ఇబ్బంది ఇది, మా వ్యక్తిగత జీవితం ఇట్లా నష్టపోయిందని ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి కాంప్లైంట్ లేదు. కానీ కేవలం అభూత కల్పనలతోని నోటీసులు ఇచ్చి పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పెద్ద మనిషిని, తెలంగాణ సాధించిన నాయకుడిని ఆయన వయసునన్నా గౌరవించాలి. రాజకీయాలు అందరం చేస్తాం, దిగజారుల రాజకీయాలు ఎందుకంటే గౌరవప్రదంగా చేసుకుందాం, విమర్శలు సద్విమర్శలు చేసుకుందాం, సిద్ధాంతపరమైన చర్చలు పెట్టుకుందాం. నిజంగా ఒకవేళ తప్పు చేస్తే ఎవరికైనా మనకు అన్ని న్యాయస్థానాల కంటే మించిన శిక్ష ఏంటంటే ప్రజాకుంటే, ప్రజా తీర్పే. మన తలరాతలు మార్చేది వాళ్ళు. అక్కడ చూసుకుందాం. కానీ ఇవాళ కేసీఆర్ గారిని ఏదో స్టేషన్కి పిలిపిస్తే ఆయన స్థాయి దిగజారుతుందనో, ఆయన పల్సన్ అవుతాడనో, ఆయన ప్రాబల్యం తగ్గుతుందనో జనాలలో వేరే రకంగా అనుకోవటం అని అంటే ఇది చాలా దురదృష్టకరమైన భావన. అధికారం ఉంది కదా అని చెప్పేసి వ్యవస్థలని నిర్వీర్యం చేసి వ్యవస్థలని దుర్వినియోగపరచడం అనేది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒకసారి ఆలోచించాలి. రైట్ అండి. ఓకే, బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, బీజేపీ మొదటి నుంచి విమర్శిస్తున్నట్టుగా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా ఇది ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా, ఒక సీరియల్ లాగా వెళ్తా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక ఇన్కన్క్లూజివ్, ఎప్పుడు దీనికి ఒక కన్క్లూజన్ అనేది తెలియదు అని చెప్తున్నారు. అండ్ ఇది ఒక ఒడవని ముచ్చట్లాగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య ఒక షాడో బాక్సింగ్ నడుస్తూ ఉంటుంది. అదొక రాజకీయ డ్రామా తప్ప నిజంగా అక్కడ అంత సీన్ లేదు అని బీజేపీ విమర్శిస్తూ ఉంది. మరి ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇచ్చి దర్యాప్తు విచారణకు పిలుస్తున్నారు అని అంటే ఇది ఒక కన్క్లూజన్కి వచ్చినట్టు, ఇది నిజమైనటువంటి దర్యాప్తుగా బీజేపీ నాయకులు ఇప్పుడు అనుకుంటున్నారా లేదా? అందరికి నమస్కారం. ఇప్పటివరకైతే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం అయితే లేదు. ఎందుకంటే దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం అవకతవకల మీద కేసీఆర్ గారిని పిలిచారు. అప్పటిదాకా ఒక సస్పెన్స్, పిలుస్తారా లేదా, విచారణ చేస్తారా లేదా. ఎండ్ ఆఫ్ ది డే విచారణ చేశారు, హరీష్ రావు గారిని చేశారు, తర్వాత కేసీఆర్ గారిని చేశారు. ఏమైన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముంది? ఆయన ఏం చెప్పారు? అక్కడ వాళ్ళే చెప్పారు, మమ్మల్ని అడిగారు, మేము చెప్పినాం, మేము కాదు చేసింది, ఆఫీసర్ చూసుకున్నారు, ఆఫీసర్సే దాని గురించి, ఆ ప్రాజెక్ట్ గురించి చూసుకున్నారు, మా ప్రమేయం లేదన్నట్టుగా బయట చెప్పారు. సో ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. వేడిగా టోటల్ కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తారని అందరూ అనుకుంటే, తెలంగాణ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా. కానీ అక్కడ తెలంగాణ కాళేశ్వరం మొత్తం మీద చేయలేదు. సుందీలు అన్నారు వదిలిపెట్టి, కాలువలు వదిలిపెట్టి మేడిగడ్డ మీద ఖర్చు పెట్టిన దాని మీద 24,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టారో దాని మీద రిపోర్ట్ తీసుకొచ్చి అయిపోయిన తర్వాత అన్ని 2 సంవత్సరాలు సుదీర్ఘంగా విచారణ చేసి దాన్ని ఏదో చేస్తామని చెప్పి ఒక కొండను దువ్వి ఎలక నిజంగానే పడతామన్నట్టుగా ఒక చూపించి ఇది కాంగ్రెస్ పార్టీ. కానీ చివరి చూస్తే ఇక్కడ కూడా ఎలకను కూడా పట్టలేకపోయారు. సో ఆ విధంగా ఆ విచారణ 2 సంవత్సరాలు టైం పాస్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రిపోర్ట్ తీసుకురావడానికి, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయడానికి, మధ్యలో వచ్చే ఎన్నికలను వాడుకుంటూ దాన్ని కంటిన్యూస్ గా ఒక సాగదీతలాగా తీసిరు తప్పితే అక్కడ కేసీఆర్ గారిని ఏమన్నా లోపలేసారా, లేకపోతే హరీష్ రావు గారిని ఏమన్నా లోపలేసారా, లేక 3-4 ఆఫీసర్స్ లోపలేసారు. తర్వాత వాళ్ళు బయటకు వస్తారు, ఈ రోజు కాకపోతే రేపు వస్తారు. కానీ 94,000 కోట్ల రూపాయలు ఏదో ఖర్చు పెట్టారో, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారో, అదంతా రిట్రీవ్ చేస్తారా ఇప్పటిదాకా? చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? రేవంత్ రెడ్డి గారు అదే మాటలు చెప్పారు కదా, 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో డెఫినెట్ గా వాని దగ్గర నుంచి కక్కిచ్చి తెలంగాణ ప్రజలకు పంచుతున్నారు. కానీ కాళేశ్వర ప్రాజెక్టు మీద విచారణ జరిగిన తర్వాత చూస్తే అదంతా కూడా ఒట్టి మాటే. సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు డిమాండ్ చేశారు కదా. అందుకే మేము ముందు నుంచి చెప్పినాం, మేము ఇప్పుడు కాదు చెప్పింది. 23 ఎన్నికల ముందు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాన్ని ఒక అస్త్రంగా వాడుకుంది తప్పితే దాని గురించి ఎక్కడ కూడా పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు సాగదీసి ఆ రిపోర్ట్ ఒక్క మేడిగడ్డ మీద తీసుకొచ్చింది తప్పితే ముందే వేసుంటే అయిపోయేది కదా. ఇప్పటికీ కాలాల మీద వేస్తే డెఫినెట్ గా అయిపోయింది. మేము అదే డిమాండ్ చేస్తాను. ఇది కూడా అట్లాగే ఉంటది. రేపొద్దున డెఫినెట్ గా కేసీఆర్ గారిని పిలవచ్చు, విచారణ చేయొచ్చు, కవితను పిలవచ్చు, లేకపోతే కవిత హస్బెండ్ ని పిలవచ్చు, అందరూ చేస్తారు. రిపోర్ట్ మాత్రం ఏమొస్తుంది? వీళ్ళు ప్రమేయం లేదు,
ఆఫీసర్స్ చేసిర్రు, వాళ్ళ లోపలేస్తే సరిపోదా అన్నట్టుగా రిపోర్ట్ తీసుకొచ్చే అవకాశాలు కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉంది. సేమ్ కాళేశ్వరం లాగానే ఇదిలో ఉంటది, విద్యుత్ అక్రమాలు అట్లాగే ఉంటది, గొర్రెలు బర్రెల స్కామ్ అట్లాగే ఉంటది, ఫార్ములా కేసు కూడా చూస్తే మీరు ఏ విధంగా నీరు వార్చారంటే కాంగ్రెస్ మినిస్టర్సే దీపావళి రోజు ముందు రేపు ఎల్లుండే దీపావళి పండుగ జరుపుకుంటాం, దీపావళి రాకపోయినా కూడా పండుగ జరుపుకుంటాం అని చెప్పిన ఈ పొలిటికల్ మైలేజ్ కోసం ఎలక్షన్ క్యాంపెయిన్ గా ఇవన్నీ కూడా వాడుకొని కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చాక చేసే పని ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. 3 నెలలకు ఒకసారి ఒక నోటీస్ ఇచ్చి టైం పాస్ చేసి మళ్ళీ తర్వాత 3 నెలలకి ఇంకొక ఎన్నికలు వస్తాయి, మళ్ళీ టైం పాస్ చేయాలి, గట్టిగా జరుగుతుంది తప్పితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ కానీ లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద ఎక్కడైనా కాన్సన్ట్రేషన్ ఉంటుందా, ఏదైనా జరుగుతుందా? పోనీ ఇవంతా కూడా టైం పాస్ ఇచ్చే రాజకీయాలు, డైవర్ట్ చేసే రాజకీయాలు తప్పితే ఈ రెండు పార్టీల మధ్య మీరు ఒక్కసారి గమనించవచ్చు రోజా గారు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే చీకటి ఒప్పందమో చీకటి కోణమో లేకపోతే పొలిటికల్ అండర్స్టాండింగో ఏదో జరుగుతుందిగా అంటే మరి ఈ రోజు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ముందుకు రావట్లేదు అని అంటే బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం, వాళ్ళకి చీకటి ఒప్పందం ముందు అలయన్స్ లో ఉండబోతున్నాయి, అందుకోసమనే ఇప్పుడు దీనిపైన వాళ్ళు ముందుకు రావట్లేదు చర్యలకి. సేమ్ ఇదే స్టేట్మెంట్ దీన్ని తీసుకునే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పుకునే 23 ఎన్నికలు గెలిచారు. 23 ఎన్నికలు గెలిచారు, లేకపోతే గెలిచే వాళ్ళు కాదు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉండే, భారతీయ జనతా పార్టీ దగ్గర ఒక 30 నుంచి 35 కాదు అని నిరూపించవచ్చు కదా, 2 ఒకటి కాదు అని మీ చేతల ద్వారా నిరూపించవచ్చు కదా. అదే ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు అరెస్ట్ చేయలేరు, దీన్ని ముందుకు తీసుకెళ్లలేరు, కాళేశ్వర ప్రాజెక్ట్ లాగానే నీరు గార్చే అవకాశాలు ఉంటాయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇవ్వండి, మీకు చేత కాకపోతే ఒక లెటర్ రాయండి, జనరల్ కన్సెంట్ ఏదైతే రద్దు చేసుకున్నారో కేసీఆర్ గారు ఆ టైంలో దాన్ని పునరుద్ధరించండి. ముఖ్యమంత్రి గారు మీ చేతిలో ఉంది కదా, మీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అది మీ చేతుల్లో ఉండే, మంత్రి మీ చేతుల్లో ఉండే, చర్యలు తీసుకోవచ్చు, జైలుకు పంపించవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోలేదు, ఎందుకు చేయలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఎండ్ ఆఫ్ ద డే సిబిఐ గుర్తొచ్చింది మీకు? ఈ రోజు కూడా అదే పని చేస్తారు వీళ్ళు. మొత్తం రిపోర్ట్ తీసుకున్నాక 2 సంవత్సరాలు సాగదీస్తారు, ఇంకా తర్వాత లాస్ట్ మినిట్ లో సిబిఐకి ఇస్తారు. ఇది వీళ్ళు చేసే పనులు. ఇది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు ఇక్కడ కూడా నమ్మకం కలగట్లేదు. ఏదో ఒకటి అడావిడిగా ఏదో చేయాలి, తూతు మంత్రంగా చేసి వదిలిపెట్టాలన్న ఒక ఆలోచన తప్పితే ఎక్కడ కూడా కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ గా ఒక విచారణ చేయాలి, రిపోర్ట్ తీసుకురావాలి, ప్రజలకు చెప్పాలి, ఏదైతే ప్రజాధనం లూటీ చేయిందో దాన్ని మరి రెట్రివ్ చేసి తెలంగాణ ప్రజలకు పంచాలని చెప్పి ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేదు, అదే కనపడతా ఉంది. లింగం యాదవ్ గారు చాలా ఓపికగా అందరి వర్షన్స్ విన్నారు. సో మీరేమో ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది లొట్టపీస్ కేసు కాదు, ఇది ఖచ్చితంగా లోపలేసే కేసు, ఖచ్చితంగా అన్ని ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి అని చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. సో కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఇది వెండెట్టా పాలిటిక్స్, ఇది రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ప్రతిపక్షం కూడా వాళ్ళ తరపున గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉంటే వీటన్నింటినీ సింగరేణి బొగ్గు కుంభకోణాలు, ఈ స్కామ్లన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చినందుకు డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టిని మళ్లించడానికి మళ్ళీ ఇదిగో కేసీఆర్కి నోటీసులు అంటే మళ్ళీ ఇటు అలర్ట్ అవుతారు, కేటీఆర్కి నోటీసులు అంటే అలర్ట్ అవుతారు. సో ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతోంది. అండ్ మోరోవర్ ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పినట్టుగా విన్నారు, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, చీకటి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాలయాపన చేసి 2 ఏళ్లు ఇంకో గడిపిస్తారు తప్ప ఎంక్వైరీలు దానివల్ల వచ్చినటువంటి చర్యలు కానీ ఏమీ ఉండవు అనేది వాళ్ళ అభిప్రాయం. ముందుగా మీకు రాజన్యూస్ ప్రేక్షకులు, పెద్దలకు, మనుషులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. దాంతోపాటు మీరు కొంచెం సమయం కూడా ఇవ్వాలి, ఎందుకంటే అందరూ పెద్దలు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు టైం మీదే నడుస్తోంది, వాళ్ళు చెప్పిన దానికి మాట్లాడడానికి. ముందుగా ఇవాళ మనం ప్రధానంగా చర్చించుకుంటుంది ఇవాళ కేసీఆర్ గారికి సిట్ ఎంక్వైరీకి వెళ్ళడం అనేది. అయితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, గతంలో కేంద్ర మంత్రిగా చేసిండు. మరి రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారికి తెలియదా, ఒక కేసులా ఏదైనా ఎంక్వైరీ ఉన్నప్పుడు అది మాజీ ముఖ్యమంత్రి లేదా ఇంకోరా, ఎక్స్ కేసీఆర్ కేటీఆర్ అని? నాకు తెలిసి ఈ భారత రాజ్యాంగం ప్రకారం కొత్తగా వాళ్ళకైతే
అదే ఇప్పుడు బిఎన్ఎస్, గతంలో సిఆర్పి, కొత్తగా అయితే మాజీ సీఎంలకు ఏదైనా సెక్షన్స్ లాస్ ఉన్నాయని అయితే నాకు పొలిటికల్ సైంటిస్ట్ అయితే నాకైతే తెలియదు మొదటిది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అంటే, మాట్లాడితే మాజీ సీఎం అయితే ఏదన్నా కేసు విలువద్దని ఉంటుందా, లేదా ఎంక్వైరీకి విలువద్దని ఉంటుందా? ఇవాళ చర్చ ఏం జరుగుతుంది, అసలు మనం దేని గురించి మాట్లాడాలి? 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా ఉంటారని చెప్పి మరి 10 ఏళ్లుగా అధికార దుర్వినియోగం చేస్తూ వ్యవస్థలన్నింటిని కూడా భ్రష్టు పట్టిస్తూ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక నిర్లక్ష్యంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ వాయిస్ ను అణిచేసినటువంటి వ్యక్తి చివరకు ఫండమెంటల్ రైట్ అనేది, అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 ఇవి కేవలం ఆరోపణలు, మాత్రమే చెప్తున్నారు. మీరు కన్క్లూజన్ కి రావద్దు అని చెప్తున్నారు. రైట్ రైట్, ఒక్క నిమిషం. ఇవి కేవలం అలిగేషన్స్. నువ్వు నీకు అంత ఓపిక ఉండాలన్నా, మీరు గౌరవ ఎమ్మెల్యేగా పనిచేసి ఒక్క నిమిషం అండి. లింగం గారు, లింగం యాదవ్ గారు, లింగం గారు ఒక్క నిమిషం. పార్టీ తీసండి. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం. లింగం గారు మల్లయ్య యాదవ్ గారు ఒక్కటే అబ్జెక్ట్ చేస్తున్నారు. అవి ఆరోపణలు మాత్రమే, మీరు రుజువైనట్టుగా మాట్లాడుతున్నారు. అవి కేవలం ఆరోపణలుగానే చూడండి అని చెప్తున్నారు. అరే రోజా గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, సరే వాళ్ళంటే బీఆర్ఎస్ పార్టీ వక్త కాబట్టి బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఏదో ఆయన మెహర్బాన్ కోసం మాట్లాడుతున్నాను కాదని లేను. ఇవాళ మనం ఎంక్వైరీ ఇప్పుడు రాజు చర్చలో కూర్చున్నటువంటి ఒక్క నిమిషం. మీరు వినండి అన్నా, నీకెందుకంత ఉలికేందుకు? మల్లయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం. మాట్లాడతారండి మీరు? అది వణుకెందుకేంది? ఒక్క నిమిషం. మల్లయ్య నువ్వు ఎందుకు ఉలికి పడుతున్నావు? ఉలుకు నాటు వణుకు. అరే మా నాయకుడు అన్నప్పుడు నేను ఉలికి పడిపోతున్నా. ఇవి మీ నాయకుడు, మా నాయకుడు గారు, ఇది చర్చ. దిస్ ఇస్ నాట్ ఒక్క నిమిషం. ఎస్ మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం దయచేసి వినండి, మాట్లాడండి. ఓకే, రైట్. ఆరోపణలుగానే మాట్లాడండి దయచేసి. ఆరోపణలు వచ్చాయి, దానికి ఎంక్వైరీకి పిలిచారు. ఒక్క నిమిషం. అరే మీరు వినండి అన్నా, నువ్వు గంట సేపు ఇప్పుడు నేను మాట్లాడినా దయచేసి టైం వేస్ట్ చేయదండి. ఏం మాట్లాడతారండి? లింగం యాదవ్ గారు మాట్లాడండి మీరే, ఎందుకంటే మరి కాంగ్రెస్ పీపుల్ మీరే మాట్లాడుకోండి. ఒక్క నిమిషం దయచేసి కూడా రెస్పెక్ట్ ఇస్తుంటే ఇంకా మినిమం కూడా లేకుండా. మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. ఏం మాట్లాడుతున్నావు? గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎట్లా మా ముందు ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడతావు? కామన్ లేదు నీకు? చదువుకున్నాడు, ఎమ్మెల్యే చేసినావు, మినిమం కామన్ సెన్స్ లేదు. ఒక్క నిమిషం. మల్లయ్య గారు లింగం యాదవ్ గారు దయచేసి పర్సనల్ గా మాట్లాడుకోకండి. అరే పిచ్చి, నీకు పిచ్చి పట్టింది కాంగ్రెస్ పిచ్చి, మంచిగా మాట్లాడు. ఒక్క నిమిషం అండి దయచేసి. లింగం యాదవ్ గారు పర్సనల్ టార్గెట్స్ వద్దు. లింగం గారు దయచేసి టాపిక్ కి కన్ఫర్మ్ అవ్వండి. లింగం గారు టాపిక్ మాట్లాడండి. ఎస్ ఒక్క నిమిషం అండి. మల్లయ్య గారు దయచేసి ఆగండి ప్లీజ్. ఎస్ మాట్లాడండి మీరు. లింగం యాదవ్ గారు రోజా గారు దిస్ ఇస్ నాట్ అవే. నేను ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చిన, నేను కూడా మాట్లాడాలంటే మోర్ దెన్ దట్ ఐ కెన్ ఆల్సో మీ టాపిక్ సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం. అరే ఏందండి, ఏం ఒక్క నిమిషం ఉండండి. 40 minutes అయి పెట్టాడు. లింగం యాదవ్ గారు దయచేసి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. అరే ఏం మాట్లాడతారండి? డాక్టర్ పోస్ట్ ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి లింగం యాదవ్ గారు
లింగం గారు మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్, దయచేసి సబ్జెక్ట్. మాట్లాడే విధానం మార్చుకో. మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం అండి. ఎస్ లింగం గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడకపోతే నేను ఏం చెప్పినండి? ముఖ్యమంత్రి మీద అలిగేషన్ చేసినప్పుడు మీరిద్దరు ఒకరికొకరు పరస్పర ఆరోపణలు చేసుకోవద్దు దయచేసి ప్లీజ్. ఆరోపణ అదే చెప్తున్న రోజా గారు, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. నాకేమో మీరిద్దరు దయచేసి నువ్వు ప్రొఫెసర్ నువ్వు ఎమ్మెల్యేగా ఎలా చేసావు ఇవన్నీ వద్దండి దయచేసి. అదంతా ఎస్ సబ్జెక్ట్ మాట్లాడండి. మళ్ళీ మీరు మొదటికెళ్తున్నారు. లింగం యాదవ్ గారు ఎట్లా మాట్లాడుతావు? ఏం మాట్లాడతావు? ఇది ఒక డిబేట్. నువ్వు మీ నాయకుడు మా నాయకుడు ఏందన్నా? డిబేట్ గా మాట్లాడు. లింగం గారు నువ్వు 4 నెలలు అవుతుందో 5 నెలలు అవుతుందో డిబేట్లు మాట్లాడబట్టి, నేను 15 సంవత్సరాలు అవుతుంది డిబేట్ మాట్లాడబట్టి. ఒక్క నిమిషం ప్లీజ్. మల్లయ్య గారు ఒక్క నిమిషం తీసుకున్నావు. నీకంటే ముందు నువ్వు చెడ్డీ లేదు. ఒక్క నిమిషం అండి దయచేసి. ఎస్ ప్లీజ్ మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. లింగం మీద పీసీఆర్ వీళ్ళది కొంచెం మ్యూట్ చేయండి. ఎస్ బండార్ గారితో మాట్లాడదాం. ఎస్ ఒక్క నిమిషం అండి ప్లీజ్. మల్లయ్య యాదవ్ గారు లింగం గారు ఒక్క నిమిషం ఆగండి. ఖచ్చితంగా మిమ్మల్ని సమర్థిస్తున్న క్రాస్ చెక్ చేయదు ఎవరు కూడా. ఒక్క చిన్న ఇందులో నేను ఇంటర్వ్యూనే ఒక విషయం లీగల్ అంశం చెప్తాను. మనం ఇక్కడికే పరిమితం అయిదామంటున్నాను. సిట్టు నోటీసులు అంతవరకే, అంతకుముందు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది బాగుంటది. ఇందులో ఒక్క మాట చెప్తాను నేను. కేసీఆర్ గారు గజ్వేల్ ఎమ్మెల్యే కదా, గజ్వేల్ లో ఆయన ఫామ్ హౌస్ ఉన్నది. ఒక సబ్మిషన్ చెప్తున్నారండి. లింగం గారు మీకే ఇవ్వమంటున్నారు, నీకు ఇవ్వమనే మాట్లాడుతున్నారు. రైట్ అండి. ఓకే లింగం గారు కంటిన్యూ చేయండి. నేను మీకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను. చేయొద్దు, నేను చేయదలుచుకోలే కూడా. ఒక మాట మీకు సూచన ఇస్తున్నా, ప్రభుత్వం ఈ పని చేస్తే కేసీఆర్ గారిని ఎక్కడ మీరు వచ్చి చెప్తున్నాను అంటున్నాను నేను. గారు కాదు ఇక్కడ కాదు. చేయొద్దని చెప్పినా మధ్యాహ్నం కల్పించుకుని తలపరచడానికి ఒక్క మాట. నేనేమంటున్నాను, గజ్వేల్ ఎమ్మెల్యే, గజ్వేల్లో ఇల్లు ఉంది. ఆయన ఓటు ఏమో చింతమడకలో ఉంది. ఒక మాట వినండి సార్, చింతమడకలో ఉంది. ఆయన ఓటు అక్కడ వేస్తారు, మాకు 4 లోకలు. ఈ రెండింటి మధ్య నేనేమంటున్నానంటే, క్యాంప్ ఆఫీస్ గజ్వేల్ ఒకటి ఉంది కదా సార్, ప్రభుత్వ ఆఫీసర్. కేసీఆర్ ఇల్లు కాదు, కేసీఆర్ సొంత ఆస్తి కాదు. ఎమ్మెల్యేకి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించింది కదా. అవకాశం లేదు కదా, ఇట్స్ ఓవర్, అయిపోయింది. అది డెసిషన్ ఇస్ టేకెన్. ఎస్ లింగం గారు చెప్పండి. ఇవాళ దయచేసి దిస్ ఇస్ నాట్ వెయిట్ టు మీరు కూడా అండి. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్. నేను 45 minutes వెయిట్ చేసిన, మీరు టైం చూడండి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మా ముఖ్యమంత్రిని, మంత్రుల మీద మరి వాళ్ళు ఏదో చూసినట్టు, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. అయినా నువ్వు పేషెన్స్ వెయిట్ చేసిన, నేను మాట్లాడుతుంత ఉరికేందుకు. ఇవాళ ఏమైంది? ఒక మాజీ ముఖ్యమంత్రికి మరి ఈ దేశంలో ఏదైనా సపరేట్ చట్టాలు ఉన్నాయా? ఇవాళ ప్రాథమిక హక్కువైనటువంటి రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 ప్రకారం దాన్ని వైలేషన్ చేసి ఇవాళ మంత్రులు ఆనాడు స్వయంగా. ఒక్క నిమిషం అండి మల్లయ్య యాదవ్ గారు, ఒక్క నిమిషం దయచేసి వినండి, పూర్తిగా వినండి. లింగం గారు ఒక్క నిమిషం. మల్లయ్య యాదవ్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి దయచేసి ప్లీజ్. కంట్రోల్ పెట్టుకొని మాట్లాడు. మామూలుగా మెప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ప్లీజ్ మల్లయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్ దయచేసి. మల్లయ్య యాదవ్ గారు మీరు కాన్సెప్ట్ సైలెంట్ గా ఉండండి. ఎస్ లింగం గారు. మరి నేను ఏం మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేసినప్పుడు ఎందుకండి ఇక మీరు? మరి లింగం గారు మోడరేటర్ గా మీరు కంట్రోల్ చేయాలి. వచ్చేనా టీవీలోకి వచ్చేనా అండి? నేను మీరు జూమ్ లో ఉన్నారు, నేను ఇంకా అంతకంటే అరిచేర్చి ఏం చేయాలి? మీరు మాట్లాడండి, మీకు టైం ఇచ్చినప్పుడు అంతా మళ్ళీ మీరు ఇప్పుడు టైం ఇచ్చాను కదా లింగం గారు. రాజ్యాంగం చదువుకో. ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ అనేది సుప్రీంకోర్టు 2017లో చాలా స్పష్టంగా చెప్పింది. పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రాథమిక హక్కు అని చెప్పింది. మరి ఆ ప్రాథమిక హక్కుని భంగం కలిగించి ఇవాళ వ్యక్తిగత స్వేచ్ఛని హరించి ప్రతిపక్ష నాయకులు, ఉద్యమకారులు, జడ్జీలు
ఇవాళ ఫైన్ గా సొంత కూతురే చెప్తుంది కదా ఫోన్ ట్యాపింగ్ చేసిరని. మరి దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ నువ్వు సిట్కి ఎంక్వైరీ పిలిస్తే నీకు ఎందుకు భయం? నువ్వు ఎందుకు ఉలికి పడుతున్నావు? నీ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకో. నేను చేయలేదని చెప్పు. నువ్వు నీ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకో. ఇప్పుడు అదే కదా చేస్తున్నారు వాళ్ళు. ఎంత భయపడుతున్నావు? మరి 80,000 పుస్తకాలు చదివిన లింగం గారు వాళ్ళు అదే కదా చేస్తున్నారు. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, విచారణకు వస్తున్నారు, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. ఇంకా వాళ్ళు భయపడేది ఎక్కడ అనేసి వాళ్ళు అంటున్నారు. మేము ఎక్కడ భయపడుతున్నాము? నేను అదే చెప్తున్నా రోజా గారు. మరి ఎంక్వైరీకి కేసీఆర్ వచ్చి అటెండ్ అయ్యి ప్రూవ్ తన ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకో అంటున్నావు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నీకు భయం ఎందుకు ఉలికి పడుతున్నావు? ఇవాళ నేను మాజీ ముఖ్యమంత్రి ఒకరంటే మాజీ ముఖ్యమంత్రి అయితేనా ఈ దేశంలో సపరేట్ చట్టాలు ఉన్నాయండి? సపరేట్ లాస్ ఉన్నాయా? చెప్పండి మరి ఎక్కడున్నాయో. అరే నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు ఎంక్వైరీకి వస్తే నీకు భయం ఎందుకు? 80,000 పుస్తకాలు చదివినావు కదా. మరి ఎక్కడ పోయింది నీ మేధావితనం? ఎక్కడ పోయింది నీ మేధావితనం? చెప్పు. అక్కడ తిట్టుకు పోయి చెప్పు, నేను చెయ్యలేదు, నా ఆఫీసర్లు చేసిరా. లింగం గారు ఇది వెండెట్టా పాలిటిక్స్ అని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. మీరు మున్సిపల్ ఎలక్షన్స్ ముందు కావాలనే ఇలాంటి వాటికి తెరతీస్తున్నారు. సింగరేణి బొగ్గు కుంభకోణం గురించి మాట్లాడితే సాయంత్రానికి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. ఎవరు ప్రూవ్ చేశారండి? ఇప్పుడు ఎలాగట్లా అలిగేషన్ నేను కూడా అట్లా అనొచ్చు కదా. వాట్ అలిగేషన్? ఏ ప్రూఫ్స్ ఉందండి? ఏ నాన్ సెన్స్ ఫెలో మాట్లాడుతారు ఎట్లా? హౌ డేర్ యూ టాక్ లైక్ దట్? ఏ ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? ఎట్లుంది మీ దగ్గర? ఎట్లా చెప్పినావు? హౌ డేర్ యూ టాక్ లైక్ దట్ అని నేను కూడా అనొచ్చు కదా. ఇప్పుడు ఎట్లా మాట్లాడతారండి? ఏ ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? అంటే ఇప్పుడు కేసీఆర్ ఏదో అనగానే ఊరుకొచ్చింది కదా. మరి ఇప్పుడు నువ్వు మా మంత్రుల మీద ఎట్లా చెప్తారు? మీ దగ్గర ఎవిడెన్స్ ఏది ఉంది? మాట్లాడొచ్చా మీరు అట్లా? ఏం మాట్లాడతారండి? ఏదో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ మెప్పుకోవడం, కేసీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడవదు. ఇవాళ నేను చర్చ అయింది ప్రాథమిక హక్కు బదులు కలిగించినవా లేదా? దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించినవా లేదా? దానికి సమాధానం చెప్పు. అంతే తప్ప ఇక ఎలక్షన్కి ఏం సంబంధం అండి? కేటీఆర్ ఇవాళ చూసినాం. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఎలక్షన్ అయినా బీఆర్ఎస్ గెలిచిందా? చివరికి ఎంపీ ఎలక్షన్ లో డిపాజిట్ రాలే. ఇక వాళ్ళ ఎలక్షన్ గురించి మాట్లాడితే ఎట్లండి? మునుపన్న చూసిన పంచాయతీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి పోటీ చేస్తే 30% సీట్లు రాలే. ఇక వాళ్ళకంటే ఎమ్మెల్సీల క్యాండిడేట్ పెట్టలే బీఆర్ఎస్. ఇక వాళ్ళ ఎలక్షన్ గురించి మాట్లాడితే ఎట్లండి? మీరు రాసి పెట్టుకోండి. మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళ క్యాండిడేట్లే దిక్కులేరు. వాళ్ళు ఎన్ని గెలుస్తారో చూడండి. ఇద్దరు కలిస్తే కూడా 20% గెలిస్తే ఎక్కువ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్. ఇక వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లండి? ఇక బీజేపీ నాయకులు ఇంకా పెద్దగా చెప్తున్నారు. వాళ్ళు ఈ దేశాన్ని 11 ఏళ్లుగా మరి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయారో మనకు తెలియదా? ఇవాళ 11 ఏళ్లుగా ఇవాళ వాళ్ళది విచారణ సంస్థలన్నీ ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదా? ఇవాళ ఏమైనా కేసులు ఇవాళ వాళ్ళు మాట్లాడతారు. 11 ఏళ్లుగా బీజేపీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా, జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా, డిమానిటైజేషన్ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా. రైతు వ్యతిరేక 2 ఏళ్లుగా కాళేశ్వరం విచారణ చేశారు. 2 ఏళ్లుగా ఏం సాధించారు? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? దానిపైన చర్యలేవి మరి కాలయాపన చేస్తున్నారు అని వాళ్ళు అంటున్న దానికి మీ సమాధానం ఏంటి? అందుకే ఇదే బీజేపీ నాయకు కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? 48 గంటలు మాకు అప్పగించండి సిబిఐకి, మేము చేసి చూపిస్తా ఉన్నాం. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది రోజా గారు? మరి ఎందుకు ఏం మాట్లాడతలేదు? మీ దగ్గరే ఉంది కదా, నీ కేంద్రంలో ఉంది కదా, నువ్వు చేసి చూపెట్టు. ఇవాళ మీరిద్దరు 10 ఏళ్ళు కలిసి తిరిగి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఇవాళ బీజేపీ 8 సీట్లు ఎట్లా గెలిచిందండి? బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది కదా. బీఆర్ఎస్ డిపాజిట్ రాకుంటే అదే చోట్ల బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీని చంపుకొని బీజేపీని గెలిపించుకురు. ఇది తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా? ఇవాళ సమస్య మనం దేని గురించి మాట్లాడాలండి? ఇవాళ ప్రాథమిక హక్కు భంగం కలిగించిన ఎవరైనా కూడా అది నీ ఆధ్వర్యంలో జరిగిందా లేదా నీ కన్సర్న్ లో జరిగిందా? నీ కొడుకు కన్సర్న్ అది చెప్పు. నువ్వు నాకు తెలియదని చెప్పు, తెలిస్తే తెలిసిందని చెప్పు. లేకుంటే అది చెప్పేది పోయి మమ్మల్ని ఎట్లా పిలుస్తారు? విచారణ పిలిస్తే ఏమైతుంది? ఈ దేశంలో ప్రధానులుగా చేసిన వ్యక్తులు కూడా పిలుచురు. ఎవరైనా పోతారు. భారత రాజ్యాంగం లా అందరికీ దేశంలో ఒకటే అండి. ఎవరు కూడా లాక్ అయిపోవు కాదు. నువ్వు చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రం కూడా నీకు భారతదేశంలో కొత్త సపరేట్ లాక్ లేవు. మరి ఒకవేళ కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం ఉంటే నేనేం చెప్పలేను. కానీ నాకు తెలిసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగమే ఈ దేశంలో అమలవుతుంది. అది మీ ప్రజాప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి దాని ప్రకారమే మీకు ఎంక్వైరీకి పిలిచాం. రైట్. మరి అదే లా ప్రకారం సీనియర్ సిటిజన్ కి వాళ్ళు కోరుకున్నటువంటి ప్లేస్ లో విచారణ జరపొచ్చు అనేటువంటి ప్రొవిజన్ కూడా ఉంది కదా. అది ఎందుకు తెర మీద ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనేది బండారు రామ్మోహన్ రావు గారు లాంటి అడ్వకేట్లు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు బండారు రామ్మోహన్ అన్న సీనియర్ జర్నలిస్ట్, ఆయన తెలియదు కదా అన్న గారు కూడా. అన్న ఇప్పుడు ఎంక్వైరీ పిలిచేది ఎవరు పిలుస్తారన్నా? సిట్ ఎంక్వైరీ పిలుస్తుంది. సిట్ అంటే ఎవరు ఉంటారన్నా?
ఆఫీసర్లు ఉంటారు, ఆఫీసర్లు డిసైడ్ చేస్తారు, వాళ్ళు కూడా లా ప్రకారం పోతారు కదా. ఇప్పుడు ఈయన ఏదైతే ఇప్పుడు మీరు ఇందులో అసలు ప్రభుత్వం లా ప్రకారం అంటే లా ప్రకారం వాళ్ళని ఇంటికి పిలిపిస్తారా లేదా వాళ్ళ దగ్గర పోతారా, అది సిట్టు డిసైడ్ చేస్తుంది, మీరు నేను కాదు కన్నా. రోజా గారు ఇదే లా ప్రకారం సజ్జనర్ గారు కూడా ఏమన్నారు, ఆయన అకార్డింగ్ టు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ రికార్డ్ ప్రకారం ఆయన ఉన్నటువంటి అడ్రస్ ఇక్కడ నందినగర్ లో ఉంది. ఇంకొకటి ఎక్కడైతే మనకు పంజగుట్టలో కేసు నమోదైందో ఆ జ్యూరిస్డిక్షన్ లో దానికి అకార్డింగ్ టు దాని ప్రకారం పిలుస్తామన్నారు. దానికి మరి ఈయన చెప్పిన ఇది లా ప్రకారమే కండి, ఇదే నేను నాలా కాదు కదా, మీలా కాదు కదా, రాజ్ న్యూస్ లా కాదు కదా. సో దయచేసి కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు ఏదో నువ్వు మాట్లాడాలి కాబట్టి ఇక మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు, కానీ రామ్మోహన్ లాంటి అన్నగారు ఆయనకు అన్ని తెలుసు, చట్ట ప్రకారం పిలుస్తున్నాం, చట్ట ప్రకారం జరుగుతుంది. ఒక్క మాట సార్, ఒక్క మాట లింగంగా చెప్పండి, మీ నోటీస్ చదవండి. ఒక్క మాట సార్, నేను లింగంగా మొదలు ఇచ్చిన నోటీస్ చదవండి, కేసీఆర్ నందినగర్ లో సప్లై చేసిన నోటీస్ చదవండి. అందులో క్లియర్ గా నేను ముఖ్యమంత్రికి కానీ మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రివిలేజెస్ ఉండవు, పివి నరసింహరావు గారే బోర్లు నిలబడ్డాడు సార్, వీళ్ళకి ప్రివిలేజెస్ ఉండవు, ఎవరికి ఉండవు చెప్పింది కరెక్ట్. కానీ నేనేమంటే సిట్టు ఇచ్చిన నోటీస్ లో 2 వాక్యాలు చదవండి, నా దగ్గర ఉన్నది, నేను సెల్ చూపిస్తాను. అందులో ఏముందంటే, మీరు 65 ఏళ్ల పైబడి ఉన్నారు కనుక ఒక కామన్ పాయింట్ ఏదో అది ఆయన కూడా వర్తిస్తుంది, మీరు ఎక్కడ విచారించమంటే అక్కడ విచారిస్తాము అని క్లాజ్ పెట్టి పంపినరు. దానికి మళ్ళీ కేసీఆర్ జవాబు ఇచ్చినప్పుడు అదే క్లాజ్ని పెట్టుకుంటూ నన్ను విచారించండి ఇక్కడ అని ఈయన పెట్టిడు. మొదటి ఇచ్చిన నోటీసులోనే ఉన్నది అది. అందుకని నేను అంటున్నాను సార్, ఇక్కడ వారికి ప్రివిలేజ్ వేరే లేదు. ఒక మాట చెప్తాను, అందుకని నేను ఏమంటే ఆయనకు 3 చోట్లనే అడ్రస్లు. ఒకటేమో ఆయన కాన్స్టిట్యున్సీ, గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఇంట్లో ఉన్నది. లేదు ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తాం అనుకుంటారు అనుకోండి, క్యాంప్ ఆఫీస్ ఉంది కదా మా గజ్వేలకు, మేమందరం ఎదురు చూస్తున్నాం, ఆయన పిలిపియండి, గట్టిగా పిలిపించి అక్కడ కూర్చుని పెట్టినట్టున్నాను నేను ఆయనను. ఆయన ఇంట్లో కాదు, క్యాంప్ ఆఫీస్ ఒక్కనాడు రాలే సార్, క్యాంప్ ఆఫీస్ ఒక్కనాడు రాలే, కేసీఆర్ రాలే, అదో దుర్మార్గం. నేను ఇంకోటి చెప్తున్నాను, గజ్వేల్కి నాన్ లోకల్ ఆయన, గజ్వేల్కు ఆయన ఇల్లేమో చింతపడక, ఆయన ఓటేమో చింతమడక, ఆయన ఉండేదేమో ఫామ్ హౌస్. ఇదేమో నేను అందుకని అంటున్నాను, ఒక్కసారి కేసీఆర్ గాని మా గజ్వేల్ ప్రజలకు చూపించండి. ఇదన్నా నేను ఏమంటున్నానంటే, క్యాంప్ ఆఫీస్ లీగల్ కదా, ఏది సమస్య, అక్కడ ఏ కెమెరాలు ఉండవు, ఏ సీసీ కెమెరాలు అంటున్నాను. నేను డెఫినెట్ గా ఇప్పుడు అన్నగారు ఏదైతే పెద్ద రామ్మోహన్ అన్న గారు అన్నట్లు, ఎందుకంటే సొంతంగా ఎన్నుకున్నట్టు ఈ దేశ ప్రకారం లా ప్రకారం ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఆయన, తర్వాత ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రజలకు కూడా అందుబాటులేడు. నేను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే అది సిట్టు ఎంక్వైరీకి నేను కూడా ఇప్పుడు రాజ్ న్యూస్ ద్వారా నేను కూడా అప్పీల్ చేస్తున్నాను, సిన్సియర్లీ అప్పీలింగ్ సిట్ ఎంక్వైరీని. మీరు కైండ్లీ అండ్ ఎక్కడికైనా ప్రజలకు ఎందుకంటే ఇవాళ మీరే కాదన్నా, మీలాంటి ఆ గజ్వేల్ ప్రజల నియోజకవర్గ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే ఎక్కడ 2 సంవత్సరాలైంది, అసెంబ్లీలో కనబడడు, ఇటు ఎక్కడ పబ్లిక్ లైఫ్ లో కనబడడు, అసలు ఆయన ఉండడా లేడా ఏమైంది అనేది డౌట్ వస్తుంది. అందుకే నేను కూడా మీ ద్వారా సిట్ గారికి విజ్ఞప్తి చేస్తా, అవసరమైతే ఐ విల్ రైట్ ఏ లెటర్ టు సిట్ ఎంక్వైరీ కూడా. ఆయన మీ ఎంక్వైరీ అయిన తర్వాత ప్రజలకు కూడా నేను స్పీకర్ కూడా మాట్లాడతాను, మనం కూడా మీరు కూడా రాయండి, వీల్ ఆల్సో రైట్ టు అపీల్ టు ద స్పీకర్. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండని, ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండనటువంటి ఇంకొక క్వశ్చన్ కూడా చెప్పారు, దానం నాగేందర్ కు స్పీకర్ 20 రోజుల సమయాన్ని ఇచ్చారు కదా, మరి ఎందుకు కేసీఆర్ కి టైం అడిగితే అట్లీస్ట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆయన చేసినటువంటి విజ్ఞప్తిని కూడా ఎందుకు కన్సిడర్ చేయలేదు సిట్ వాళ్ళు? అండి ఇప్పుడు స్పీకర్ కి ఇచ్చినట్టు దానం నాగేందర్ కి ఇచ్చింది స్పీకరు, ఇది సిట్ ఆఫీసర్. రెండిట్లో ప్రభుత్వ జోక్యం అయితే లేదు, అంతే లేదు. ప్రభుత్వం ఉంటే మీరు 2 years ఎందుకు వెయిట్ చేస్తామండి? నిజంగా మీరు వెండెట్ట పాలిటిక్స్, పిచ్ హంటింగ్ అని మీరు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారో అదే మేము చేయగలిగితే, వెండెట్ట పాలిటిక్స్ చేస్తే 2 years మేము ఎందుకు వెయిట్ చేస్తాం? మీరు ఆనాడు కేసీఆర్ చేసినట్టు ప్రతిపక్ష నాయకుల్ని ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళ? మేము అరెస్ట్ చేస్తాం కదా, మేము చెయ్యం అట్లా. మాకు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. ఇప్పటికి కూడా చెప్తున్నాం రోజా గారు, కేసీఆర్ ని చట్ట ప్రకారమే శిక్షలు ఉంటాయి తప్ప మా ప్రభుత్వంలో ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషము గాని ఇట్లా. కానీ బీజేపీ నాయకులు ఇది మరో కాళేశ్వరం కేసు, ఇది మరో ఈ కార్ రేసింగ్ కేసు అంతే తప్ప ఇది పెద్ద దీని నుంచి మనం ఏదో మ్యాజిక్ జరిగిపోతుంది, ఏదో కేసులు అరెస్టులు ఇవన్నీ ఉంటాయని కూడా భ్రమ అని చెప్తున్నారు. ఒక నిమిషం రామ్మోహన్ నేనేమంటే దానం నాగేందర్ గారి కేసు వేరే అంటారు. ఎందుకంటే దానం నాగేందర్ గారికి హైదరాబాద్ లో ఎలక్షన్ లేవు కదా, ఇప్పుడు ఆయనకి ఇచ్చింది ఎస్సీవాడు ఎందుకు ఇచ్చారు అంటున్నా. దానం నాగేందర్ గారికి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లేవు. ఇంకోటి రాష్ట్రం అంతా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంతకంటే కాదు. స్పీకర్ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏం సంబంధం?
స్పీకర్ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏం సంబంధం? దానం నాగేందర్ గారికి ఎలక్షన్ ఒక మాట సార్, దానం ఎలక్షన్కి ఏం సంబంధం? ఒకటేమో ఆయన స్టార్ క్యాంపెయినర్ కాదు, మీరు చెప్పాలి లింగం గారు, మీ పిసిసి ఆఫీస్ నుంచి ఏమన్నా వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్ ఇచ్చారు, ఆయన ఉంటే ఆ హక్కు ఉంటుంది. లేదంటే మాత్రం జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరుగుతలేవు, ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయన రాష్ట్రంలో 52 లక్షల మంది ఓట్లు 116 మున్సిపాలిటీతో ఆయనకి ఏం సంబంధము, ఆయనకి ఎట్లా ఇచ్చారు అంటున్నాను నేను స్పీకర్ గారు. ఎగ్జాక్ట్ అన్నా, ఇప్పుడు నేను అదే చెప్తున్నా, స్పీకర్ గారికి డిస్క్రిషన్ పవర్స్ ఉంటది, అది వారి నిర్ణయం. ఇక్కడ ఆఫీసర్లు సీటు, ఇప్పుడు రాజ్యాంగబద్ధ హోదామైనటువంటి డిస్కషన్ పవర్ ఉన్నటువంటి స్పీకర్ గారిని మీరు ఎందుకు టైం ఇస్తారు అని మీరు క్వశ్చన్ చేయలేం కండి. ఆయనకున్నటువంటి పరిధిలో ఆయన డిసిషన్ తీసుకుండు. లెట్స్ సీ, ఇప్పుడు సుప్రీం కోర్టులో ఆల్రెడీ చెప్పింది, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటది, ఎంత టైం ఇవ్వాలి, ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ అంటే ఇట్లుంటది చూడు బీఆర్ఎస్ నాయకులు ఇట్లా. నేను ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఇక్కడ పెద్ద రామ్మోహన్ అన్న గారు అన్న కూడా హరీష్ రావు గారు సిట్ ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడంటే, వీడియో బయట పెట్టండి దమ్ముంటే అన్నాడు. మీరు రోజా గారు చాలా సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ గురు, రామ్మోహన్ అన్న కూడా చాలా సీనియర్ వ్యక్తి, అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా లేదు నా వయసు. నేనేమంటున్నా, ఎక్కడైనా ఎంక్వైరీ జరిగితే ఆ వీడియోలు బయట పెడతారా అండి? చెప్పండి, ఈ దేశంలో ఏ ఎంక్వైరీ అయినప్పుడు జరిగే పెట్టిరా? వీడియోలు బయట పెట్టడం ఎంత నైతికత కాదో, లీకులు ఇవ్వడం విచారణ తర్వాత లీకులు ఇవ్వడం కూడా అంతే అనైతికం కదా. లీగులు ఎవరిచ్చినండి? ఇప్పుడే ఇంత ముందుకి ఇదే ప్యానల్ లో ఒక బీఆర్ఎస్ చిన్న లాజిక్ చెప్తా. ఆ బీఆర్ఎస్ నాయకులు చెప్పినది ఏమన్నాడు, బయటకు వచ్చి హరీష్ రావు గారిని హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టాట, 10 గంటలు కూర్చోబెట్టి హాఫ్ అన్ అవర్ క్వశ్చన్లు అడిగిరట. ఎవరు చెప్పిరండి ఇది? ఏ సిట్ ఆఫీసర్ చెప్పిండు? ఏ ఎవిడెన్స్ ఉంది నీ దగ్గర? ఎట్లా చెప్తారండి మరి? ఇప్పుడు దీనికి నువ్వేం సమాధానం చెప్తావు చెప్పు. రైట్, మల్లయ్య గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. ఓకే లింగం గారు, మీరు ఎట్లా చెప్తారు? ఓకే లింగం గారు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఆగితే ఆయన సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్. రామ్మోహన్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తారు. రామ్మోహన్ గారు మీకు టైం ఇస్తారు. ఒక్క నిమిషం ఆగండి. ఒక 20 సెకండ్ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం అండి. క్వశ్చన్ టు మల్లయ్య యాదవ్ గారు అండి, దయచేసి ఒక్క నిమిషం. ఓకే రైట్ మల్లయ్య యాదవ్ గారు. మల్లయ్య యాదవ్ గారు, ఎదుటోళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆలకించి శ్రద్ధగా వింటే ఏం మాట్లాడుతున్నారు అనేది వినేటోళ్ళకి అర్థమవుతుంది. వినకుండా ఏదో మాట్లాడుతుంటే, నేను క్లియర్ గా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హరీష్ రావు గారిని మాట్లాడింది కేవలం 30 నుంచి 10 నిమిషాల వరకు మాత్రమే. ఆ విషయాన్ని బహిరంగంగా హరీష్ రావు గారే చెప్పిర్రు, రికార్డ్ చేసుకోండి. కానీ లోపల ఏం అడిగిర్రు అనే విషయాన్ని ఆయన చెప్పలే. ఎవరు చెప్పిర్రు లీకులు? సిట్ అధికారులు. అధికారం వాళ్ళకు ఉందా? లేదు. మేము ఏమంటున్నాము, ఒక అమూల్యమైన సమయాన్ని వెచ్చించాల్సిన ఒక ప్రజాప్రతినిధిని కాలం వృధా చేయకుండా మీరు ఏ టైం ఇవ్వగలుగుతారో, అడిగే ప్రశ్నలకి ఎంత టైం పడుతుందో అంతవరకు ఇవ్వాలి. కానీ ఏం జరుగుతుంది, అవమానపరచడానికి పొద్దుపూట పిలిచి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్నారు. 10 నిమిషాల నుంచి 30 నిమిషాలు మాట్లాడి పంపించేస్తున్నారు. ఆ విషయం క్లియర్ గా అనేక సందర్భాలలో కేటీఆర్ కూడా చెప్పిండు, హరీష్ రావు గారు కూడా చెప్పిండు. ఇది రికార్డెడ్ గా. ఇంతకుముందు మీరు మాట్లాడినవి కూడా కోర్టులో ఆల్రెడీ మేము సాక్ష్యాధారాలతోని పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అవినీతి గురించి కోర్టులో వేసినాం. దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, మీరు రాజు న్యూస్ కంటే పంపిస్తాం, అది చూసుకోవచ్చు. నిరాధారణమైన ఆరోపణలు ఏ ఒక్కటి చేయలే. కాంట్రాక్టర్లు పై ధర్నా చేసింది వాస్తవం. గచ్చిబౌలు భూముల విషయంలో మేము పోరాటం చేసింది వాస్తవం, అది అక్కడికే ఆగిపోయింది వాస్తవం. లగచర్ల విషయంలో మేము పోరాటం చేసింది వాస్తవం, అది అక్కడికే అవినీతిమయమైందని చెప్పేసి ఆగిపోయింది వాస్తవం. కాబట్టి మేము ఏమంటున్నాము, ఇవాళ మీకు కక్షుందో ఏమన్నా ఉండని మీరు పిలిచేరు. ఒక నైతిక బాధ్యత వహించి మాజీ ముఖ్యమంత్రికి నాకు విశేషాధికారం ఉన్నాయని కేసీఆర్ గారు చెప్పలే. వారికి ఉన్న వయోభారం వల్ల మీరే ఒక ప్రొవిజన్ ఇచ్చారు. ఎవరు సిట్ అధికారులు ఇచ్చారు. ఈయన రాను అని ఆయన చెప్పలే, రాడు అని కూడా మేము చెప్పలే. కానీ ఇది గౌరవప్రదమైనది కాదు అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే కేవలం ఇది విచారణలో మాత్రమే ఉంది, దర్యాప్తులో ఉంది. చేసిన వ్యక్తిగా మాట్లాడే అధికారం నీకు నాకు లేదు. మరి ఏ తప్పు చేయనప్పుడు నోటీసులు వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. మేమెవరు భయపడ్డామండి? ఎప్పుడు భయపడ్డాం? మా కేటీఆర్కి ఇస్తే కేటీఆర్ పోలేదా? హరీష్ రావు పోలేదా? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా గౌరవించి నాకు ఈ రోజు కుదరదు అని చెప్పేసి ఉత్తర్వు రాసింది కదా.
దాని మీదనే మళ్ళీ ఒక నోటీస్ పోయి ఎల్లుండికి రావాలన్నారు కదా. రానని ఎవరు చెప్పారు? భయపడేటోళ్ళం అయితే మేము అనేక సందర్భాలలో ఎక్కడ పిలిచినా, ఏ అథారిటీ పిలిచినా పోతున్నాం కదా, విచారణకు హాజరవుతున్నాం కదా, రైట్, విచారణ నుంచి తప్పించుకోవట్లే కదా. రైట్ రైట్. సో లింగం గారు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు బీఆర్ఎస్ నాయకులు ఏమని, ఇవాళ హరీష్ రావు గారు చెప్పినాడు. మరి ఎక్కడ సిట్ ఎంక్వైరీ బయట జరిగినటువంటి దాంట్లో జరిగినటువంటి ఒక ఎంక్వైరీలో ఈ విధంగా మాట్లాడవచ్చా? 10 hours కూర్చోబెట్టి ½ hour చెప్పి ఎక్కడ ఎవిడెన్స్ ఉందండి? ఏ విధంగా మాట్లాడతారు? విచారణ ఎదుర్కొన్న వ్యక్తే కదా, విచారణ ఎదుర్కొన్న వ్యక్తే కదా చెప్పింది. ఎక్కడ చెప్పిండండి ఆయన? ఇప్పుడు సిట్ అధికారులు చెప్పాలి కదా అక్కడ ఏం జరిగిందో. నువ్వు 10 hours కూర్చోబెట్టిరా, నిలబెట్టిరా, లేకపోతే ఇంకేం చేసిరా అనేది వాళ్ళు చెప్తారు. ఇవాళ ప్రధాన సమస్య ఏంది? ఇవాళ హరీష్ రావు పోయినట్టు మరి కేసీఆర్ కూడా ఎంక్వైరీ పోమనండి. రైట్ రైట్ రైట్. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. లింగం గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, ఇప్పటికే బీజేపీ నాయకులు అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ కలిసి బీజేపీని సీన్ లో లేకుండా సైడ్ చేస్తున్నాయి అని. ఇప్పుడు డిబేట్ లో కూడా అదే జరుగుతా ఉంది. రైట్, మాట్లాడండి వెంకటరెడ్డి. ఒక్క నిమిషం. ఎస్ వెంకటరెడ్డి గారు. రోజా గారు మనకు అర్థమవుతా ఉంది, ఏం జరుగుతుందో అర్థం అవుతుంది. బేసిక్ గా నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇంతకుముందే చెప్పిన, ఫస్ట్ బైట్ లోనే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే పొలిటికల్ మైలేజ్ కోసం దీన్ని ఒక అస్త్రంగా వాడుకొని, ఎలక్షన్ క్యాంపెయిన్ అస్త్రంగా వాడుకొని వచ్చిన వాళ్ళు. ఈ 6 గ్యారెంటీలతో పాటు 420 అంశాలు ఎక్కడ కూడా ఏవి కూడా కావట్లేవు. అందరికి అర్థమైతా ఉంది. తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎంత కొట్టుకున్నా ఏం చేసినా కూడా వాళ్ళు అంటారు, నిజంగానే కాంగ్రెస్ పార్టీ అంటారు, బీజేపీ బీఆర్ఎస్ అంటారు. బీజేపీ పార్టీకి 8 ఎంపీ సీట్లు వచ్చినాయంటే కాంగ్రెస్ హస్తం గుర్తు చూసేసారా, లేకపోతే దీన్ని బీఆర్ఎస్ కారు గుర్తు చూసేసారా? పువ్వు గుర్తు మీద తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించారు. అది అర్థం కాకపోతే ఎట్లా? పువ్వు గుర్తు మీద ఎట్లా ఎందుకు ఓటేస్తారు? లేకపోతే బంధమో అనుబంధమో లేకపోతే పొత్తులు గిత్తులు ఉంటే జరగదు కదా. అంతా కూడా ఎవరో చెప్తే చేయరు కదా. తెలంగాణ ప్రజలు వివేకవంతులు, తెలుసు, అన్ని తెలుసు వాళ్ళు ఏం చేస్తూ, ఏ పార్టీ ఏం చేస్తుంది, తెలంగాణ ప్రజలకి ఏ డెవలప్మెంట్ చేస్తుంది, ఏ ప్రాజెక్టు కడుతున్నారు, ఏ నిధులు తెస్తున్నారు, ఉద్యోగాలు తెస్తున్నారు, అన్ని తెలుసు, చెప్పాల్సిన అక్కర్లేదు. ఈరోజు ఇదంతా కూడా తూతు మంత్రంగా చేస్తున్నదే. ఇదంతా కూడా విద్యుత్ అక్రమాలు కానీ, కాళేశ్వరం కానీ, లేకపోతే మొన్న ఏది ఫార్ములా కేసు ఏమైంది? అది ఎంతవరకు వచ్చింది? అంటే ఇదే కేటీఆర్ గారు డిమాండ్ చేశారు కదా, మీకు దమ్ము ఉంటే లొట్ట పీస్ కేసుని నన్ను లోపలేవా అని చెప్పారు. ఎక్కడ పోయా మీరు? ఎక్కడ పోయారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు జంపుతున్నారు? దీని మీద ఎందుకు వెనకపోతా ఉన్నారు? ఇదే విధంగా ఫార్ములా కేసు లాగానే, కాళేశ్వరం కేసు లాగానే దీన్ని కూడా రేపొద్దున విచారణ చేసుకుంటూ టైం పాస్ చేస్తారు. ఆ తర్వాత మీ టర్మ్ అయిపోతుంది. లాస్ట్ మినిట్లా అరే నీ ఎందుకు వచ్చిన బాధ నాకెందుకు వచ్చింది, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి, లోపలేయాలి, వేరే సిబిఐకి ఇద్దాంలే అనుకుంటారు. అప్పుడు అన్ని పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు ఇస్తారు. నేను ఒకటే చెప్తా, నెక్స్ట్ వచ్చేది మీరే అంటున్నారుగా, నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మీరే అని చెప్తున్నారు కదా. అనేది కేంద్ర ప్రభుత్వ అంశము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోయినా, చర్యలు ఉన్నా లేకపోయినా క్లియర్ గా తెలుసు. హార్డ్ డిస్క్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాల డేటా మొత్తం కూడా పోయింది, ఇంపార్టెంట్ డేటా. దాన్ని డెఫినెట్ గా ఎవరు కూడా తొలగించలేరు. ఎట్టి పరిస్థితుల్లో దాని మీద యాక్షన్ ఉంటది, చర్యలు ఉంటాయి. మీరు ఒకళ్ళు నిజంగా తీసుకోకపోయినా కూడా ఈ రోజు మీరు కన్సెంట్ ఇవ్వకపోయినా మరి ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావుని రప్పించడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు మీరు? ప్రభాకర్ రప్పించడానికి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు చెప్పాలంటే. దానికి కూడా టైం ఉంటుంది కదా. ఆయన గ్రీన్ కార్డు అప్లై చేసుకున్నాడు, దాచుకున్నాడు, దొరకలేదు, ఎక్కడెక్కడో ఉన్నాడు. అట్లాంటిది మరి పట్టుకోవాలంటే కూడా పట్టుకోవచ్చు కదా. వీళ్ళు చేసేది వీళ్ళంతా ఏంటంటే ఎంతసేపు ఉన్నా కూడా దీని మీద ఇంకొక కొంచెం జాప్యం చేయొచ్చు కదా. ఇంకొక 6 నెలలు ప్రభాకర్ రావు పేరు మీద చెప్పో, లేకపోతే బీజేపీ పేరు మీద చెప్పో, అది జాప్యం చేసుకుంటూ ఇంకొక ప్రభాకర్ రావుని తీసుకురావడానికి 6 నెలలు పట్టింది. కేంద్ర ప్రభుత్వానికి 6 నెలలు పట్టింది. రోజా గారు ప్రభాకర్ రావు వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి మీరేం చేస్తున్నారు? మీరేమన్నా గాడిద పనులు దొంగతున్నారా కూర్చొని? మీకు ఎవిడెన్స్ మొత్తం ఉంది మీ దగ్గర. ఆఫీసర్స్ లోపలేసారు, బయటికి తీసుకొచ్చారు. ఇచ్చిన ఎవిడెన్స్ మొత్తం మీ దగ్గర ఉంది. 6 నెలల నుంచి కేసీఆర్ ని, హరీష్ రావుని, లేకపోతే కేటీఆర్ ని ఎందుకు విచారించలేదు? దాని మీద సమాధానం చెప్పగలుగుతారా? మాట్లాడండి లింగం గారు. కేసీఆర్ గారు అయిపోయిన తర్వాత
వాళ్ళు ఏమంటారు కవిత హస్బెండ్ ని, తర్వాత మరి కవితని అరెస్ట్ చేస్తారో, కవితని పిలుస్తారో, నోటీసులు ఇస్తారో, లేకపోతే మంత్రి పదవి ఇస్తారో, ఇది ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. రోజా గారు బీజేపీ నాయకుడు మాట్లాడుతుంటే అంటే ఏదో అంటారు చూడు, దయ్యాలు వేదాలు ఒల్లించినవి ఉంటే ఎట్లుంటుందో బహుశా ఆ విధంగా అన్నగారు మాట్లాడుతున్నారు. అంటే ఒక ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి తీసుకురావడానికి ఎంత సమయం పట్టిందో మనకు తెలుసు. మరి ఈ దేశ లా ప్రకారం యూనియన్ గవర్నమెంట్ కి ఆ పవర్ ఉంటది, స్టేట్ గవర్నమెంట్ కు పవర్ ఉండదు. అయినా కూడా మేము ఎన్నిసార్లు చెప్తే తప్ప ఎంత సమయం తీసుకొని ఇదే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ బీజేపీ నాయకులు ఏమంటారంటే ఇమ్మీడియట్ గా ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ప్రాంతీయ పార్టీలను, ప్రతిపక్ష పార్టీ నాయకులని, నచ్చని వ్యక్తులని అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసినట్టు మేము కూడా అట్లా చేయాలనుకుంటే ఎట్లన్నా? మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీ లెక్క సిబిఐని, ఈడీని, ఐటీని మిస్యూజ్ చేసి చివరకు ఎలక్షన్ కమిషన్ కూడా మిస్యూజ్ చేసి అధికారం కోసం ఏమైనా చేయమంటే మేము చెయ్యమట్లా. మేము ప్రతిపక్షం ఉందని గౌరవిస్తాం, ప్రతిపక్షం ఉండాలని కోరుకుని మా ముఖ్యమంత్రి గారే ఎన్నో సార్లు చెప్పిర్రు. ఇదే నరేంద్ర మోడీ ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తామంటుండు. ఇక మీరు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు ఎంక్వైరీ. ఇదే బీజేపీ, మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు రోజా గారు. ఇదే బీజేపీ నాయకులు ఆనాడు మేము యూపీఐఎంలో కొన్ని స్కామ్ల పేరు చెప్పిరండి. ఏంది? కోల్ స్కామ్, 2G స్కామ్, ఇట్లాంటివి చెప్పిరు. స్కామ్ చేసిన వ్యక్తి బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్. ఆయన ఆనాడు యూనియన్ మినిస్టర్ ఉండు, ఇవాళ బీజేపీలో ఎంపీ. ఆదర్శ స్కామ్ అన్నారు మహారాష్ట్రలో. అశోక్ చౌహాన్ పేరు కూడా చెప్తున్నా. అశోక్ చౌహాన్ ఇవాళ బీజేపీ ఎంపీ. ఇవాళ శారదా స్కామ్ అస్సాంలో ముఖ్యమంత్రి. ఇది వీళ్ళ గొప్పతనం. మీరు వీళ్ళ ఎంక్వైరీ ఏం తెలిసిరండి? 11 ఏళ్ళుగా కేంద్రంలో అధికారులు ఎవరు కదా, ఏం ఎంక్వైరీ తెలిసి వీళ్ళు? మీరు 11 ఏళ్లలో మీరు ఎంక్వైరీ మీద కంప్లీట్ కాదు. ఈడ అసలు 2 సంవత్సరాలు అంత అయిపోవాలి, అరెస్టు జరగాలి, అన్ని అయిపోవాలి. అంటే ఏందండి మీరు? మీ లెక్క మేము చెయ్యము. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది రాజ్యాంగం మీద. ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తర్వాత డెఫినెట్ కూడా ఇంకొకటి, కేసులు ఎంక్వైరీ చేసేది ప్రభుత్వం, అధికారులు చేస్తారు. శిక్షలు వేసేది ఎవరండి? అవి కోర్టులు వేస్తుంది. కోర్టు ప్రకారం శిక్ష పడుతుంది. మీరు దానికి వెయిట్ చేయండి. మీకు ఇవాళ మీరు కలిసిరంటారు బీజేపీ, బీఆర్ఎస్. ఎవరు కలిసిరు తెలియదా అండి? 8 సీట్లు వీళ్ళు ఎట్లా గెలుస్తారండి? బీజేపీ తెలంగాణలో 8 పార్లమెంటు సీట్లు గెలిచే సత్తా, దమ్ము బీజేపీకి ఉందా అండి? అంటే ఓటు బ్యాంక్ పెరగట్లేదా బీజేపీకి? డిపాజిట్ రాలే కదా. బీజేపీ ఓటు బ్యాంక్ పెరుగుతోంది అని చెప్తున్నారు కదా వాళ్ళు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే. ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంమంత్రి, కేంద్ర యూనియన్ మినిస్టర్. ఆయన ఇప్పుడు ఈ బొగ్గు గనుల శాఖ మంత్రి ఉండు కదా, కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ లోనే ఇదే జూబ్లీ సెలక్షన్ మొన్ననే జరిగింది. ఆయన సెగ్మెంట్ లో వస్తుంది. బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయండి? డిపాజిట్ రాలే. ఇది బీజేపీ యొక్క నిజమైన అసలైన స్వరూపం. తెలంగాణలో 8 సీట్లు గెలిచిరంటే 7 చోట్ల బీఆర్ఎస్ కు డిపాజిట్ పోయిందండి. మీరు చూడండి, రికార్డు చూడండి. ఎలక్షన్ కమిషన్ 7 చోట్ల బీఆర్ఎస్ కు డిపాజిట్ రాలే. మరి ఎందుకు పోయినాయి? ఆ ఓట్ బ్యాంక్ అంతా ఎక్కడ పోయింది? బీజేపీకి సపోర్ట్ చేసిరు. అందువల్ల బీజేపీ 8 గెలిచింది తప్ప తెలంగాణ ప్రజలు మతతత్వ రాజకీయాలకు ఎప్పుడు వ్యతిరేకమే అండి. ఈ ల్యాండ్ అనేదే ఇది ఒక సెక్యులర్ గడ్డ. ఇప్పుడు అదే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా అదే రిపీట్ అవుద్దా? మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 80% పైగా ఇవాళ నేను అనేది మీరు ఏదైతే విమర్శిస్తూ ఉన్నారో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది, అందుకోసమే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయి, వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకపోవడానికి వీళ్ళు సపోర్ట్ చేశారని చెప్తున్నారు కదా. సేమ్ అదే సీన్ మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో రిపీట్ అవబోతుంది. బీజేపీ కలిసే ఉన్నాయండి. కొత్తగా రండి రోజా గారు, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ లో చూడలేదా మీరు? వాళ్ళు ఇద్దరు కలిస్తే 30% సీట్లు రాలే పంచాయతీలో. సరే ఇవాళ మీరు మళ్ళీ చూడండి, మార్పుమై వాడు వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేసినా కూడా 20% కి ఇద్దరికి దాటారు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా 80 పైగా స్థానాలు గెలవబోతుంది. 80% ఎబోవ్ గెలవబోతున్నాం మేము. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎంఐఎం. మాకేందుకండి? కాంగ్రెస్ పార్టీ సొంతగా మాకు సపోర్ట్ ఎవరైనా ఇవన్నీ ఒకటే అండి. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేయాలని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటది. మేము అభివృద్ధి మీద ఓట్లు అడుగుతున్నాం. దమ్ముంటే బీఆర్ఎస్ కేసీఆర్ ని, రోజా గారిని ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ ఛాలెంజ్ కేసీఆర్ ని బయటకు వచ్చి
మా 10 ఏళ్ల పాలన మేము చేసిన దాని మీద ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ కుందా? వాళ్ళు బరాబర్ చెప్తున్నారు, వాళ్ళు బరాబర్ చెప్తున్నారు 10 ఏళ్ల మా పాలన మమ్మల్ని గెలిపించబోతోంది, 2 ఏళ్లలో మీరు మూట కట్టుకున్న వ్యతిరేకత వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వబోతోంది, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు, పైగా 100 రోజుల్లో చేస్తామని చెప్పి ఇప్పుడు 5 ఏళ్ళు మాకు టైం ఉంది, ఇంకా 3 ఏళ్ళు టర్మ్ ఉంది కదా దానిలో చేస్తాము అని మీరు మళ్ళీ బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారు. రోజా గారు ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఎన్ని హామీలు ఇచ్చిర్రు, ఎన్ని అమలు చేసిర్రు, 11 ఏళ్ల బీజేపీ ఎన్ని హామీలు ఇచ్చింది, వాళ్ళు చర్చకు సిద్ధం అని ఎప్పుడు చెప్తున్నారు. హామీలు ఎన్ని ఇచ్చావు, ఎన్ని అమలు చేసినావో చెప్పమంటే చెప్తా, టైం ఇస్తే. నేను యాజ్ మేనిఫెస్టో కమిటీ మెంబర్, ఐ కంపెల్ ద మేనిఫెస్టో. నేను చెప్పమంటే చెప్తా ఎన్ని హామీ, మీరు చెప్పనా రోజా గారు? మేము ఏమి హామీలు ఇచ్చామో, ఎన్ని చేసాం? ఓకే ఒక్క నిమిషం చెయ్యని చెప్పండి, కొని చేసినవి త్వరగానే అయిపోతాయేమో, చేయనివి చెప్పండి, చాలా సేపు పడుతుంది అనుకుంటాను. నేను అదే చెప్తున్నాండి. మీరు ఏదన్నారు 100 రోజులల్లా మేనిఫెస్టో మొత్తం అని ఎక్కడ లేదండి. గ్యారంటీల గురించి మీరు చెప్తున్నారు. ఆ 100 రోజుల్లో మీరు చేస్తాము అన్న హామీల్లో ఎన్ని చేశారు? మాక్సిమం 90% చేశాం. ఇవాళ చెప్తాను, మీరు రాసుకోండి. మీరు బీఆర్ఎస్ నాయకులు అంటే మీరైనా ఒక న్యూట్రల్ జర్నలిస్టే కదా, మీరు చెప్తా వినండి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, 200 యూనిట్ల వరకు ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్. ఇవాళ రైతులకు ఇవాళ ఏకకాలంలోనే రుణమాఫీ 22,000 కోట్ల రూపాయలు, రైతులకు బోనస్. ఇవాళ అదే ఉద్యోగాలు 10 ఏళ్లుగా తెలంగాణ పరిపాలించినటువంటి గత పాలకులు ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు, ఇవాళ ఒక సన్న బియ్యం రేషన్. మల్లయ్య యాదవ్ గారు లోపల నవ్వుకుంటున్నారు. ప్రజలు మా వైపు ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి పంచాయతీ ఎలక్షన్ల తీర్పేనా దానికి నిదర్శనం. ప్రజలు మా వైపు ఉన్నారని, మా అభివృద్ధి. మీ అభివృద్ధి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇవే మిమ్మల్ని గెలిపిస్తాయి, ఇవే మీ సక్సెస్ మంత్రాలు అంటారు. రైట్, ఓకే. మరి మీ ధీమా ఏంటి మల్లయ్య యాదవ్ గారు? ఒక్క విషయం అండి. మేము 8 మంది బీజేపీ ఎంపీలు గెలవటానికి సహకారం చేసినాం అంటున్నారు. సరే, అది ఏంటో తర్వాత మాట్లాడదాం. దానికంటే ముందు హుజురాబాద్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి కేవలం 3,000 ఓట్లకే పరిమితమైండు. పైయాల పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి మొత్తం కట్టగట్టుకొని తీసుకుపోయి బీజేపీకి వేసిండా. ప్రజలలో మార్పు వచ్చినప్పుడు ఎవరు ఆపలేదు. అది జాతీయ ఎన్నికలు. ఇండియాలో ఎవరు గవర్నమెంట్ ను ఫామ్ చేయాలనే అభిప్రాయం అయితే ఉన్నారో, ఒకవైపు ఇండియా కూటమి, రెండో వైపు ఎన్డీఏ కూటమిలో అనుకున్న దాంట్లో భాగంగా తెలంగాణకే పరిమితమైన ఈ పార్టీని తెలంగాణ ఎలక్షన్ కాదు కదా అని అనుకున్నారో, ఆ రోజు జరిగింది. మేము మొన్న గ్రామ పంచాయతీలో మా ప్రభావం ఏంది, మా ప్రాబల్యం ఏంది అనేది చూపించుకున్నాం. అదే రకంగా ఈ రోజు నేనెన్ని చెప్పినా, ఎవరెన్ని చెప్పినా ప్రజలే కదా చూసేది. మీ వ్యూయర్షిప్ కూడా ఉంది. మేం చెప్పేది కరెక్టా, వేరే వాళ్ళు చెప్పేది కరెక్టా, ఎవరి వల్ల లబ్ధి జరుగుతుంది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈనాటి ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అనేది విశ్లేషించుకోగలిగిన వాళ్ళు కర్రు కాచి వాత పట్టే సమయంలో తప్పకుండా వాత పెడతారు. కాబట్టి ఎవరు శాశ్వతంగా ఏ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో లేదు 70 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి. కాబట్టి మనం ఏదో మామూలుగా విశేషంగా గొప్పగా మాట్లాడతాము, లెక్చర్ ఇస్తామని అనుకుంటే కాదు. ప్రజలు ఏందనేది నిర్ధారిస్తారు. వాస్తవాల్ని మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చిన జరుగుతున్న విషయాల మీద మాట్లాడుకుందాం, గౌరవప్రదంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతేగాని ఇక నాకు మామూలుగా ఇప్పుడు నేను మామూలుగా ఏదో అని చెప్పేసి అంటే కాదు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ అనేది అన్ని పార్టీలకి సమదూరంగానే ఉంటది. తెలంగాణ పరిరక్షణ ఏకైక లక్ష్యంగా మా పార్టీ సిద్ధాంతం పనిచేస్తుంది, మా నాయకులు పనిచేస్తారు, మా అధిష్టానం పనిచేస్తుంది. మాకు ఇంటరప్ట్ చేయకు, నువ్వు మాట్లాడు. అదే చెప్తున్నా, నువ్వు అట్లా మాట్లాడుకుంటూ పోతే నేను చాలా మాట్లాడతాను. ఆ విషయం వాళ్ళు చాలా సార్లు చెప్పారు. తెలంగాణ టీఆర్ఎస్ లో తెలంగాణ అనేది ప్రజల గుండెల్లో ఆల్రెడీ ఉండిపోయింది. ఇప్పుడు మేము పెద్దగా టీ పెట్టుకుంటే మాకేం వచ్చే ఫెదర్ ఇన్ ద క్రౌన్ ఏం కాదు అని అంటున్నారు. నేను ఒక మాట చెప్పాలి. ఏమంటారంటే హరీష్ రావు గారు బయటకు వచ్చి చెప్పడం తప్పు కాదు. ఎందుకంటే లోపల ఏం అడిగి చెప్పలేదు. 10 మీరు చెప్పలేదు, మర్చిపోయింది. మీరు ప్రతి గంటకు ఒకసారి వాళ్ళు లోపలికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ ఎగ్జిక్యూట్ చేస్తారు తెలుస్తలేదు. ఒక ప్రశ్న అడుగుతున్నారు, లోపల పోయి మళ్ళీ వచ్చాడు. అది అంతవరకే కరెక్ట్ అంటున్నాను. కానీ
సిట్టు విచారణలో ఉన్నప్పుడు ఈయన కౌంటర్ వేసే అధికారం సిట్టుకు లేదండి. మన మన లింగం యాదవ్ గారు ఏంటంటే పాపం సిట్టుకు కౌంటర్ వేసే అవకాశం లేదు. సమాచార హక్కు ప్రకారం మీరు కేసు వేసినా సమాచారం అడిగినా సిట్టు వివరాలు చెప్పడానికి వీల్లేదు. విచారణ సమయంలో ఎట్టి బస్సులు బయటకు వెళ్ళడానికి వీల్లేదు కనుక అదొకటి. రెండోది ఏమంటున్నానంటే ఇంతకు ముందు మనకు చెప్పారుగా 3 పార్టీలు ఒకటి కాదమ్మా. మల్లయ్య యాదవ్ గారు చెప్పింది కరెక్ట్. వాళ్ళు జాతీయ పార్టీల మీద పోరాటం, మనం ఎందుకు మధ్యన ఈ పార్టీకి ఓట్లు వేసిన వేస్టే ఇందా అని ఇద్దట్లో ఇవన్నీ గెలిపిద్దామని 28 ఇచ్చిండ్రు. పాసంగా ఒకరికేమో ఎంఐఎంకి ఇచ్చిండ్రు. అందులో మల్లయ్య యాదవ్ చెప్పింది కరెక్ట్. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరగబోయేది ఒకటే మాట, ఎందుకంటే ప్రసక్తి వచ్చింది కనుక కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటున్నాను. ఎట్లుంటో చెప్తాను. మీరు ఇద్దరు జాగ్రత్త పడాలి, బీఆర్ఎస్ బీజేపీ. ఎందుకు జాగ్రత్త పడాలి? మీ ఇద్దరు కలవాల్సి వస్తుంది. ఇప్పుడు కలవాల్సి ఇప్పటిదాకా కలిసి ఉంటుంది. నేను తోడేళ్ల పోరాటంలో ప్రజలు మేము బాధపడుతున్నాం. తోడేళ్ల పోరాటం మీది ఎవరు కలవరు, కానీ ఇప్పుడు కలిసే అవకాశం వచ్చింది. లింగం గారు మీరు నవ్వుడు కాదు, వాళ్ళిద్దరు కలుస్తారు చూడండి మీరు. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను, ఇవి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ మున్సిపాలిటీ. నేను దాని మీద నిష్ణాతుని మొత్తం మీద పోరాటం చేసిన వాడిని. అని లేదంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఎన్టీ రామారావు గారు మొత్తం డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాడు. అతను అంజయ్య గారు, అంతకుముందు అంజయ్య గారు సంథింగ్ డైరెక్ట్. ఇప్పుడు ఇండైరెక్ట్ ఎలక్షన్ కదా రోజా గారు. ఇందులో ఏమో చెప్తాను నేను రేణుకా చౌదరి నాకు వ్యతిరేకంగా ఓటేస్తేందుకు వచ్చింది, నాకు మండలి వైస్ ప్రెసిడెంట్ గా ఓడిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది అని. నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు మంచి అవకాశం కాంగ్రెస్ కే కాదు, అంతకుముందు బీఆర్ఎస్ కూడా అదే అవకాశం వచ్చింది. వాళ్ళు దాన్ని తీర్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు 80% సీట్లు గెలుచుకుంది మున్సిపాలిటీలో. అంటే వాళ్ళకున్న అవకాశం ఏంటంటే ఇది కౌన్సిలర్లను అట్లానే మన కార్పొరేటర్లు ఎన్నుకుంటాం. కానీ వాళ్ళు ఓట్లు వేసే మేయర్లు కానీ మన చైర్పర్సన్ ఎన్నుకునే అధికారం వాళ్ళకే కాకుండా 4 ఉంటుంది. ఇంకా ఆ 4 రాజ్యసభ మెంబర్ రాష్ట్రంలో ఎక్కడైనా ఓటేయచ్చు. ఎక్కడ తక్కువ అక్కడికి పోతారు రాజ్యసభ మెంబర్ కాంగ్రెస్ కి అనుకూలంగా, అంతే కదా. రెండోది ఏమైందంటే మనకు లోక్సభ మెంబర్ ఎంపీ, ఆ ఎంపీ పరిధిలో ఉన్న ఎన్నైనా ఓటేయచ్చు మున్సిపాలిటీలలో. 2. మూడోది ఎమ్మెల్యే, ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్న 4 మున్సిపాలిటీ ఏదో ఒక మున్సిపాలిటీ ఎన్నుకోవచ్చు. 3. 4వది ఎమ్మెల్సీ, ఆ జిల్లాలో ఎక్కడున్నా అక్కడ ఓటేయచ్చు. ఈ 4 ఓట్లు కీలకం అయితే అంటున్నాను నేను. మీరు చిన్న ఉదాహరణ చెప్పు, 20 మంది ఉన్నారు అనుకోండి, 11 మంది బీఆర్ఎస్ వచ్చినాయి అనుకోండి. మొత్తం 11 పదవి బీఆర్ఎస్ వచ్చినాయి 20లో. కానీ ఈ 4 పోయి ఒక్కదే వేసినాం అనుకోండి, అప్పుడు ఏమైతుంది? 9, 11, 12 అవుతుంది. ఈ 3, 4 పోయి అక్కడ వేస్తే అప్పుడు ఏమైందంటే మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కు దక్కుతుంది. ఆ అవకాశం వాళ్ళకు ఉన్నది అంటున్నాను. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే మీరు 11 గెలిచి వీళ్ళు ఒక 2 గెలిచినా బీజేపీతో కలవాల్సి వస్తుంది. లేకుంటే బీజేపీ 11 గెలిచి మీరు 2 గెలిస్తే మీరు కలిస్తే అప్పుడు దానికి బీడ్ చేయొచ్చు. ఆనాడు మీకున్న అడ్వాంటేజ్ మరి ప్రభుత్వానికి ఉన్నది. ఇండైరెక్ట్ ఎలక్షన్లలో పార్టీలన్నీ ఆగమవుతున్నాయి. ఇప్పుడు చెప్తున్నాను, ఇవాళ 3వ తారీఖు వాడికి నామినేషన్ అయిపోయినాయి కదా. మీకు పార్టీ కార్యకర్తలను ఒక్కసారి కదిలించండి. మీ పార్టీ కార్యకర్తలను మీ ఆత్మపరిశీలన చేసుకొని కదిలించండి. డబ్బు నడికే టికెట్లు ఇచ్చాడు. అప్పటిదాకా జెండా ముస్లింలకు ఎవరికి టికెట్ రాదు, వచ్చినాయి కొందరికి, అస్సలు రాలేదంటాను. కానీ ఇవాళ ప్రజల అభిప్రాయం ఏంటంటే అయ్యా నేను ఇన్ని రోజు జెండా మోస్తే నాకు టికెట్ రాలేదు, నిన్న కాక మొన్న వాడు వేరే పార్టీలో ఉన్నాడు, ఇందులో రాగానే ఆయనకి టికెట్ ఇచ్చిండు అని. అన్ని పార్టీలో ఉన్నది, ఒక్క పార్టీ లేదు. ఇవాళ కార్యకర్తలు ఆవేదనతో ఉన్నాయి. కానీ జెండా మోసే కార్యకర్తలకు ఇవన్నీ ఉన్నాయి. టికెట్ ఎవరికి ఇచ్చినా సరే నా జెండా నాది అని మోస్తారు, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది రోజా గారు, అదే జరుగుతుంది అంటున్నాను. అయితే రామ్మోహన్ గారు మీరేమో బీఆర్ఎస్ ని బీజేపీని ఇద్దరిని కలిసి పనిచేయండి అని చెప్తున్నారు. కొత్తగా ఇప్పుడు పనిచేయడం ఏంటి? అదే కదా సంప్రదాయం, వాళ్ళు అదే కొనసాగిస్తారు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. వెంకటరెడ్డి కానీ మన మహారాష్ట్ర ఎన్నికల్లో మన వెంకటరెడ్డి గారు తెలుసు, మహారాష్ట్ర ఎన్నికలు ఏం జరిగిందండి? బీజేపీ కాంగ్రెస్ కలిసింది, కాంగ్రెస్ శివసేన కలిసింది. మొన్న చచ్చిపోకముందు అన్ని స్థానిక ప్రభుత్వాలను ఎవ్వరు లేరు, అందరూ కలిసింది సార్. ఇక్కడ కూడా అదే జరుగుతుంటుంది. ఓకే, అదే జరుగుతుండేమో. అదేమి కొత్త కాదు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. అదే వెంకటరెడ్డి గారు రామారావు గారు వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ కలవాలంటే ఎప్పుడు కలవచ్చు, కలిసే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. ఒకవేళ నిజంగానే కలవాలనుకుంటే మేమే వద్దనుకున్నాం. ఎందుకు కలవాలి? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో గెలుస్తా ఉన్నాం. ఈ తెలంగాణ సింగిల్ గా పోటీ చేయాలని ఆలోచన ఉంది. సింగిల్ గా పోటీ చేసిన కాబట్టి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, 3 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాం. వీళ్ళ పార్టీలు ఎక్కడ ఉన్నాయి? రెండవ పాయింట్, కాంగ్రెస్ నాయకులు 3 అంశాల మీద మాట్లాడారు. ఒకటి, సిబిఐని ఉపయోగించుకొని చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ నీరు గార్చని చెప్తున్నారు. నిజంగానే అదే అనుకుంటే భూ నుంచి ఆకాశం వరకు 2004 నుంచి 2014 వరకు ఎన్నో కేసులు
మరి కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. వాళ్ళు లోపల పోయారు, బయటకు వచ్చిర్రు. వాళ్ళ మిత్రపక్షాలు కూడా లోపలేసారు, బయటకు వచ్చిర్రు. రెండో పాయింట్ ఏంటంటే, నిజంగా మీకు నమ్మకం లేకపోతే సిబిఐ మీద నమ్మకం లేకపోతే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు సిబిఐకి ఇచ్చిర్రు? నిజంగానే నీరు కాస్తున్నారంటే ఎందుకు ఇచ్చారు? మొన్న మీకు చేతగాక చెయ్యలేక, వాళ్ళని అరెస్ట్ చేయలేక, మీకు ఆ దమ్ము లేక మీరు ఈ రోజు ఎందుకు ఇచ్చారు మరి సిబిఐకి? నిజంగానే మీ చేతుల్లో ఉండే కదా, మీ చేతుల్లో రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ తీసుకొని అరే నాయన మీరు తప్పు చేశారు, 1,00,000 కోట్లు మీరు తిన్నారు, మీరే చెప్పొచ్చారు. మీ కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చింది. 100 మీటింగ్లో ఇదే మాట్లాడారు. ఎందుకు లోపలేకపోయారు? మీరు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ చేతులు ఎత్తేసి ఆయన మేము సరెండర్ అయిపోయినాం కేసీఆర్ కి, మేము చేయలేకపోతున్నాం, ఇక మాతో కాదని చెప్పి సిబిఐకి ఎందుకు ఇచ్చారు? ఎందుకు సిబిఐ టోటల్ కాళేశ్వరం మీద చేయలేదు? రెండో అంశం ఏంది? జూబ్లీహిల్స్ లో ఎందుకు గెలవలేదు అంటున్నారు. ఎస్, మేము గెలవలేదు, కానీ డెఫినెట్ గా గెలుస్తాం. ఎప్పుడు గెలుస్తాం? మేము డెఫినెట్ గా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. ఎందుకు చెప్తున్నాం అంటే, మతతత్వ పార్టీ అని మేము చెప్పలే. మీ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ అని చెప్పి ముస్లింల ఓట్లు దండుకోవడానికి ఆ రోజు రెండు నేను మాట్లాడి మీరు సమాధానం చెప్తున్నా నేను. రెండోది, వాళ్ళు అట్లా వచ్చారు కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ 23 ఎన్నికల ముందల 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 9 బై ఎలక్షన్లు వచ్చినాయి. ఒక్క ఎలక్షన్లైనా డిపాజిట్ దక్కిందా కాంగ్రెస్ పార్టీకి? ఒక్క ఎలక్షన్లైనా? 6 బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలిస్తే మేము 3 ఎలక్షన్లో గెలిచినాం. భారతీయ జనతా పార్టీ. ఆ దమ్ము ధైర్యం మాకుంది. మేము ఫౌండేషన్ పోతాం. ఒక్కసారి ఫౌండేషన్ వేసాం అంటే దుమ్ము దొరుకుతాం, దుమ్ము రేపుతాం. అంత ఈజీ కాదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అంత దుమ్ము ఉందంటారా? అంత దులిపేంత దుమ్ము ఉందా తెలంగాణలో? మూడు అంశాలు 3 నిమిషాలు మాట్లాడతాను. చెప్పు. 3వ పాయింట్, వీళ్ళకి ఏమొచ్చినాయి, సీట్లు ఏమొచ్చినాయి, ఓట్లు ఏమొచ్చినాయని చెప్తారు. అది మళ్ళా చెప్పినాను ఇంతకుముందే. 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎమ్మెల్యే సీట్లు. 3వ అంశం ఏంటంటే, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా డెఫినెట్ ఎస్ మా సత్తా ఏదో చూపించను. మేము గ్రాడ్యువల్ గా పోతాం. 2 నుంచి 330 సీట్లు ఏ విధంగా పోయినావో ఆ విధంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ గడ్డ బీజేపీ అడ్డ అవుతుంది. అది డెఫినెట్ గా అవుతుంది. ఎందుకంటే 2019 సర్పంచ్ ఎన్నికల్లో 165 సర్పంచ్లు గెలుచుకుంటే సర్పంచ్ గెలుచుకున్నాం, 10,000 వార్డులు గెలుచుకున్నాము. లింగం యాదవ్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కాళేశ్వరం లాగానే అవుతుంది. చివరికి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకే వస్తారు అని అంటారు. అండ్ ఇంకొకటి, జనాల నుంచి కూడా ఒకటి ఏంటంటే, కార్తీక దీపం సీరియల్ కి శుభం కార్డు ఎప్పుడు పడుతుందో చెప్పగలం, కానీ ఈ కేసులు, ఈ సిట్లు, ఈ విచారణలకు అసలు ఎప్పుడు కన్క్లూజనో, ఎప్పుడు శుభం కార్డు పడుతుందో తెలియదు అని అంటున్నారు వాళ్ళు. అండి, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 10-11 ఏళ్ళుగా దేశంలో ఏం చేసిరు అదంతా తెలుసు. ఇవాళ దేశాన్ని ఎవరికి దోషి పెడుతున్నారు, ఎటు పోతుంది, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇవాళ ఇవన్నీ ఏం జరుగుతుందని దాని పెద్ద చర్చ. దాని తెలంగాణ ప్రత్యేకించి వాళ్ళు ఏం చేసిరు అది కూడా మన తెలంగాణ ప్రజలంతా తెలుసు. ఇంకొకటి, మీరు ఏదైతే ఈ కేసుల గురించి అన్నారు, నేను మళ్ళీ అదే చెప్తున్నాండి. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్ముతాం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మా ప్రభుత్వం, మా పార్టీ దానికి అనుగుణంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ తేలిన తర్వాత కోర్టులు శిక్ష వేస్తాయి. ఇవాళ క్యూరియాసిటీ ఉండొచ్చు, ఇవాళ మనకు తెలుసండి, మీకు తెలియదు కాదు. కథము ఓపెన్ గా ఇవాళ టెర్రరిస్ట్ వచ్చి ఈ దేశంలోకి చొరబడి అంతమందిని పొట్టను పెట్టుకుంటే మన ఈ దేశం ఏం చేసిందండి? దిస్ ఇస్ ద లా ఆఫ్ ల్యాండ్. అది ఈ దేశంలో ఉన్న గొప్పతనం. అంత పెద్ద టెర్రరిస్ట్ కూడా చట్ట ప్రకారమే శిక్షలు వేసినాం తప్ప మనం ఎమోషన్, భావోద్వేగాలకు తావుండదండి శిక్షలలో. అది మన అందరికీ తెలుసు, మీకు తెలుసు, పెద్ద రామోరన్న గారికి కూడా తెలుసు. ఏ భావోద్వేగాల ఆధారంగా శిక్షలు పడేయండి. నాకు వ్యక్తిగతంగా ద్వేషం ఉండొచ్చు, లైక్ ఉండొచ్చు, డిస్లైక్ ఉండొచ్చు, బట్ చట్ట ప్రకారం నడుచుకోవాలా. మా ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకెళ్తా తప్ప మీరు చేసిరు, మేము చేసినాం, మీరు కూడా అట్లనే చేయండి. ఎట్లండి? చేసినది బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది, బీజేపీ కూడా అదే చేస్తుంది. రైట్ అండి, ఓకే. సో మీ ప్రభుత్వం చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటుంది. ఈ కేసుల విషయంలో ఖచ్చితంగా అలాగే మీరు ముందుకు వెళ్తారు. రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు, రామ్మోహన్ రావు గారు, మల్లయ్య యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.